అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలు ఉన్నాయి. ఇదేదిరా నా బొమ్మ పెట్టకపోతే లాభం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలని గురించి తెలుసుకున్నాం. ఆ 3 అవస్థల్లో 2 అవస్థలకి దృశ్యం కనపడుతోంది, ఒక అవస్థలో దృశ్యం కూడా లేదు. దృశ్యము దానికి తాలూకు ఇంద్రియాలు అంటే చూసేవాడు కూడా కనపడుతున్నాడు, కళ కూడా చూసేవాడు వినేవాడు అందరు ఉన్నారు కదా. 2 చోట్ల లేడు, సుషుప్తిలో లేడు, తురీయంలో లేడు. ఎవడు లేడు? దృశ్యం లేదు. దృశ్యం ఎప్పుడు ఉండదో వాడు ద్రష్ట కావడానికి వీల్లేదు. వాడు ఉండాలి కానీ వాడు ద్రష్ట అనేది ఉండదు. వాడికి దృక్కు అనేది కూడా పని చెయ్యదు కదా. చూడండి, దృశ్యం కనపడితే నా దృక్కు ద్వారా నేను ఆ దృశ్యాన్ని చూశాను అంట. ఇదిగో దీన్ని నేను చూశాను అంటాను. ఇది లేకపోతే మీరు ఇప్పుడు ఎవరిని చూస్తారు? ఇది ఇక్కడ నేను పెట్టా కాబట్టి చూశారు. అంటే దృశ్యం లేకపోతే చూడడము అనేటువంటి పని జరగదు. చూడడం ఎప్పుడు జరగదో నీ దృక్కు ఏమైపోయి ఉంటుందంటే నీ లోపల ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే అవ్యక్తంగా ఉంటుంది. అర్థమైంది కదా. అవ్యక్తంగా దృక్కు ఉన్నంతసేపు నువ్వు ద్రష్టవి కావు. నేను ద్రష్టను అయినాను అంటే నా అవ్యక్తమైనటువంటి జ్ఞానం వ్యక్తమైంది. జ్ఞానం లేదందామా? మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తాను ఎట్లా ఉంటుందో. అవ్యక్తం అవడం, వ్యక్తం కావడం, ద్రష్ట ఎవడు, దృక్కు ఏమిటి అంటే, ఇక్కడ ఒక 10 కిలోల బియ్యం సంచి పెట్టారు కదా. నేను ఇప్పుడు కూర్చొని ఉన్నా, నేను ఈ బియ్యం మా ఇంట్లోకి నేను మోసుకుపోవాలి కదా. బియ్యం సంచి వేరుగా ఉంది, నేను ఇక్కడున్నా మీతో పాఠం చదువుతూ ఉన్నా. పాఠం అయినాక బియ్యం సంచి ఎత్తుకొని పోతా. ఇప్పుడు ఆ బియ్యం సంచిని నేను మోస్తే ఆ మోసే శక్తి నా లోపల ఉందా లేదా? కనపడిందా? కనపడలే. నేను మోసినప్పుడు 10 కిలోల బియ్యం మొయ్యగలిగిన శక్తి నాకుంది అని నేను అనుకుంటా. అదే 25 కిలోలు ఉందనుకో, ఒరే ఇది నేను మొయ్యలేనురా అంట. మీరెవరన్నా తెచ్చి పెట్టండి రా అంట. అంటే ఏమిటి? నాలో శక్తి ఉంది, ఆ శక్తి లిమిటెడ్గా ఉందనుకోండి కాసేపు. అందుకని నా లోపల ఏముంది, నేను ఏమైతే ద్రష్టనవుతాను అని మీకు అర్థమైంది కదా. అవ్యక్తంగా ఉంది. నా సుషుప్తిలో అది ఉంది. ఏదుంది? అవ్యక్తమైన నా జ్ఞానం ఉంది. జ్ఞానం లేదనద్దు. హాయి ఎందుకు? ఆ జ్ఞానం హాయిని ఎందుకు అనుభవిస్తోంది? దృశ్యం లేదు. దృశ్యం లేదు, దృశ్యాన్ని చూడగలిగినటువంటి ఇంద్రియాలు లేవు నాకు. స్వప్నంలో నాకు ఇంద్రియాలు ఉన్నాయి,
ఎందుకంటే కళలో నేను కళ్ళు ముక్కులు చెవులు కాళ్ళు చేతులు ఎందుకంటే 2 ఉన్నాయి కదా నేను సృష్టించిన వాడికి నిన్నటి పాఠమే నేను సృష్టించిన వాడికి ఇంద్రియాలు ఉన్నాయి నాకు లేవు చూస్తున్న నేను జ్ఞానాన్ని మాత్రమే మరి దీనికి ఎట్లా సృష్టించారండి మీరు మీకు లేవు కదా దీనికి ఎట్లా వచ్చినాయంటే నాకు ఈ జాగ్రత్త అవస్థలో నాకు ఇట్లా ఇంద్రియాలు ఉన్నవాడిని నేను భానుమతి నేను నాకు తెలుసు ఆ జ్ఞానం ఉంది నాకు మీకు అర్థమవుతోందా నాయన ఆ జ్ఞానం నాకుంది చూసే నాకు కళని చూశాను అంటున్నారు చూస్తున్న మీకు ఇంద్రియాలు లేవు చూస్తున్నది జ్ఞానమే అర్థమైందా నేను ఇంద్రియాలు లేకుండా ఎట్లా చూడగలిగాను మళ్ళీ రండి ఇక్కడికి దారిలోకి మీకు నేను కళ్ళతో చూడాలంటే దీన్ని చూడాలి అంటే నా ఇంద్రియాలతో కదా ఇది కాకుండా ఆ రోడ్లో మురికి కాలువలో చాలా మురికి ఉంది ఇప్పుడు నేను ఆ మురికిని చూస్తున్నా కంటితో చూశానా లే మనస్సుతో చూశాను మనస్సుతో ఎట్లా చూశాను నేను నా మనస్సు ఒకప్పుడు అక్కడికి వెళ్ళి అది చూసి కదా వచ్చింది అవునా కదా ఇప్పుడు కాదు భూమి అంత తిరుగుతూ ఉంది కదా భూమి తిరుగుతోంది ఆ అంతరిక్షంలో సూర్యుడు గ్రహాలు అన్నీ ఉన్నాయి నేను చూడలే కండ్లతో చూడలే మనస్సుతో కూడా నేను చూడలే ఇప్పుడు నాకు తెలుస్తోంది ఇప్పుడు నేను జ్ఞానంతో చూస్తున్నా అర్థమైందా ఆ జ్ఞానం ఎలా పనిచేసింది నాకు ఎవడో శాస్త్రజ్ఞుడు భూమి ఇట్లా తిరుగుతుంది అని చెప్పినప్పుడు అది విన్నాను నేను ఆ విన్న జ్ఞానం నా లోపల ఉంది జ్ఞానం ఎక్కడుంటుందో తెలియడానికి మీకు చెప్తున్నా ఇన్ని రకాలుగా కళ్ళతో చూసింది వేరు మనస్సుతో చూసింది వేరు జ్ఞానంతో చూసింది వేరు ఎవరిని చూశాను అంటే దృశ్యాన్ని చూశాను ఇది అర్థమైంది కదా సుషుప్తిలో ఏమైంది నాకు ఇంద్రియాలు లేవు అనుభవించేవాళ్ళు లేడు కానీ నేను ద్రష్టనే కాలేదు కానీ నా జ్ఞానం ఉంది నా జ్ఞానం ఉంది ఈ 3 అవస్థలలో ఇక్కడ 3 ఉన్నారు నేను అనేటువంటి ఈ తురీయమైన వాడు ఈ అవస్థలోకి వచ్చినప్పుడు ఈ జ్ఞానం పనిచేసింది ఈ అవస్థలోకి వచ్చినప్పుడు ఈ జ్ఞానం పనిచేసింది ఈ అవస్థలోకి వచ్చినప్పుడు ఒక జ్ఞానమే 2-3 జ్ఞానాలు కాదు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటావంటే ఇప్పుడు నేను ఆనందధామంలో మా ఇంట్లో ఉన్నా నా పరిసరాలు నాకన్నీ నాకు తెలుసు నేను తెల్లవరగానే ఇవే చూశాను ఒక్కొక్కసారి మనం ఏ ఊరన్నా పోయొచ్చి లేకపోతే మా ఇంట్లోనే నేను లేనేమో అని అనిపిస్తుంది మనకు అరే నేను ఎక్కడున్నాను అని అనిపిస్తూ ఉంటుంది ఆ ఎక్కడున్నాను అని అనిపించేటప్పుడు ఇంకో ప్లేస్లో ఉన్నావు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయినా ఈ వాతావరణం ఉండదు అక్కడ ఇంకో వాతావరణం ఉంటుంది నేను ఆ వాతావరణాన్నే చూస్తా నాకు చూసే ఇంద్రియాలు ఉన్నాయి మా అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయినా మీకు చెప్తున్నా మా అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటికి ఎందుకు పోయినానో చెబుతా జాగ్రత్త అవస్థలో ఉంటే ఇక్కడ ఉన్న ఈ జాగ్రత్త ప్రపంచమే నాకు కనపడుతుంది స్వప్నావస్థలో ఉంటే స్వప్న ప్రపంచం కనపడుతుంది జాగ్రత్త ప్రపంచం పోయింది మా అబ్బాయి ఇంట్లో ఉంటే అమ్మాయి ఇల్లు కనపడదు అమ్మాయి ఇంట్లో ఉంటే మా ఇల్లు కనపడదు అర్థమవుతోందా అంటే నేను ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని మాత్రమే నేను చూడగలుగుతున్నా దాన్ని పరిమితమైన జ్ఞానం అంటారు నా జ్ఞానం పరిమితం కాదు నా జ్ఞానం చూస్తున్న దృశ్యం పరిమితం అర్థమవుతున్నదా అమ్మా అర్థమవుతోంది కదా ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను నిన్న ఈశ్వర సృష్టి జీవ సృష్టి విన్నాం కదా మళ్ళీ అది చెప్పను గుర్తుంది కదా ఈ 3 అవస్థలు నేను కార్యం చేస్తే ఒక అవస్థ కార్యం చేస్తే కారణం మీకు తెలుసు మూల కారణం మీకు తెలుసు కదా అన్నిటికీ కలిసిన కార్యమేది అన్నిటికీ కలిసిన కారణమేది అంటే మీకు మూల కారణం చెప్పేశాను కదా ఇప్పుడు ఈ 3 అవస్థలను నేను కార్యం చేస్తా ఎందుకండి మీరు ఈ 3 అవస్థలనే కార్యం చేశారు అని అడగండి మీరు అడగరులే నేనే చెబుతా ఏమవుతోందంటే నా దగ్గర కాసుల పేరు మాత్రమే ఉంది గాజులు మాత్రమే ఉన్నాయి వడ్డాణం మాత్రమే ఉంది అని అన్నాను అనుకోండి కాసుల పేరు వడ్డాణం కాదు
కాదు. గాజు కాసుల పేరు కాదు, కాదు కదా, మీకే తెలుసు. కానీ ఈ మూడు బంగారం. ఎందుకనండి ఈ మూడు ఒకటి కాకుండా మీరు మూడు వేరే వేరేగా పెట్టుకున్నారు అని అడిగితే, కాసుల పేరు పెట్టుకుంటే నేను మెళ్ళోనే వేసుకోవాలి, గాజు అయితే నేను చేతికే వేసుకోవాలి, గాజును నేను నడుముకు కట్టుకుంటానంటే రాదు. అది నేను మెళ్ళో వేసుకుంటే గొలుసుని నేను నడుముకు కట్టు, ఇప్పుడు అందరు కట్టుకుంటున్నారు కదా కదా, మెళ్ళోకి నడుముకి కూడా ఒకటే పెట్టేసుకుంటున్నారు. మీరు చేస్తున్నారులే అది. అంటే ఏ ప్రపంచం దానికే అదే చూస్తుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈ మూడు ఒకటే అయినప్పటికీ ఈ మూడు బంగారమే. ఈ మూడిట్లో జ్ఞానమే ఉంది. జ్ఞానం లిమిటెడ్గా ఉంది. ఎప్పుడు లిమిటెడ్గా ఉంటుందో దాన్ని కార్యం అనాలి. అన్లిమిటెడ్గా ఉంటే అది కారణం అవ్వాలి. అది కదా రూలు. రూల్ మళ్ళీ మర్చిపోకూడదు మనం. రూల్ ఏంటి? లిమిటెడ్ కార్యం, అన్లిమిటెడ్ కారణం. నా కాసుల పేరు లిమిటెడ్, అందుకని ఇది కార్యం. దీనికి కారణం బంగారం. బంగారం ఎక్కడుంది? దాంట్లోనే ఉంది. దాంట్లోనే అది ఆరంభంగా అన్నా ఉండాలి, పరిణామంగా అన్నా ఉండాలి, వివర్తంగా అన్నా ఉండాలి. కారణము కార్యంలో ఉండేటప్పుడు అమ్మ ఈ పదాలు ఇట్లనే నేర్చుకోవాలి, వీటికి వేరే పదాలు ఉండవు. ఉండేటప్పుడు ఏం చేయాలి? అది లిమిటెడ్గా ఉండాలి. అన్లిమిటెడ్గా ఉండడానికి వీల్లేదు. ఎవరు? కార్యం. అన్లిమిటెడ్గా ఎవరు ఉంటారు? కారణం ఉంటుంది. ఇప్పుడు ఇది లిమిటెడ్. ఎందుకు లిమిటెడ్ అంటే నేను జాగ్రత్త అవస్థలో 24 అవర్స్ ఉండటంలే కదా. ఎవడైనా 24 గంటలు మెళుకుతూ ఉంటాడా? 24 గంటలు నిద్రపోతాడా? 24 గంటలు కలగంటూ ఉంటాడా? కలగనడు. అందుకని వాడు ఏం చేస్తాడు? జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్నావస్థలో ఉండలేడు. స్వప్నావస్థలో ఉంటే మా అమ్మాయి ఇంట్లో ఉంటే అబ్బాయి ఇంట్లో ఉండలేను, అబ్బాయి ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉండలేను. అట్లా చేసుకుంటే మీకు గుర్తు ఉంటుంది నేను చెప్తున్నానరా కదా. ఈ మూడు ఎప్పుడు కార్యం అవుతాయో ఈ మూడింటిని కార్యం చేయండి. ఎందుకు కార్యం చేయాలండి అంటే ఈ మూడు అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. అవునా? జాగ్రత్త అవస్థ లిమిటెడు, స్వప్నావస్థ లిమిటెడు, సుషుప్తి అవస్థ లిమిటెడ్. మీరు దీనికి అన్లిమిటెడ్ ఎవరు అంటే తురీయం అనే ఒక అవస్థ. తురీయం అనే దాన్ని అవస్థ అంటానికి వీల్లేదు. తురీయమే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఉంది అనాలి. అట్లెట్లు ఉంటుందండి? మీరు ఇవన్నీ అవస్థలు వేరువేరుగా ఉన్నాయి లిమిటెడ్ అని చెప్పి అది అన్లిమిటెడ్ అంటున్నారు. అంటే నేను అన్లిమిటెడ్ కాసేపు అనుకోండి, నేను లిమిటెడే. నేను అనేటువంటి వాడిని ఒకడిని అన్లిమిటెడ్. నేను కాలేజీకి వెళ్ళి పాఠం చెబుతున్నా, కాలేజీలో ఎప్పుడూ పాఠం చెప్పను కదా. ఒకప్పుడు పాఠం చెప్తా. పాఠం చెప్తున్నంతసేపు ఈ నేనే అక్కడ నా పేరు లెక్చరర్. మా ఇంట్లో ఫ్యాన్లన్నీ తుడిచి నేను ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నా కదా. ఇప్పుడు నేను లెక్చరర్ని కాదు, నేను అన్లిమిటెడ్. మా ఇంట్లో కసువు చిమ్ముతున్నా, ఇప్పుడు నేను పని మనిషిని. ఇంకా కాసేపటికి నేను వంట చేసుకుంటున్నా, ఇప్పుడు నేను ఎవరిని? నేనే. ఇప్పుడు వంట చేసుకోవడం, కాలేజీలో పాఠం చెప్పడం, ఇల్లు కసువు చిమ్ముకోవడం, ఈ మూడు నా కార్యాలు. అర్థమవుతోందా అమ్మా? నేను మాత్రం అక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాను. నేను ఉన్నటువంటి పరిధులు మాత్రం మారినాయి కానీ నేను మారలే. నేను పాఠం చెప్పకుండా కసువు చెమ్ముతున్నప్పుడు నేను లెక్చరర్ని అంటానికి నాకు అధికారం లేదు, కానీ మనం అంటున్నాం. మీరెవరు అంటే నేను లెక్చరర్ని అంటున్నావు. నువ్వు ఇప్పుడు లెక్చరర్వి కాదు, ఎందుకంటే అది కార్యం. బంగారం ఏమైంది అంటే కాసుల పేరు అయిందా? కాసుల పేరే కాలేదు, గాజు కూడా అయింది. గాజు అయినప్పుడు కాసుల పేరు కాలేదు, కాసుల పేరు అయినప్పుడు గాజు కాలేదు. అర్థమవుతుందా అమ్మ? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీ నేను అర్థమైందా? ఆ నేను తురీయం. ఇదంతా విశేషం వర్రా, అసలు నేనుకి వెళ్ళలే. ఇంకా మీరు అసలు నేనుకి వెళ్ళాను అనుకుని నాకు తెలిసిపోయింది అనవాకండి. అట్లా తెలియదు.
తెలిస్తే బ్రహ్మ విద్య కాదు. నీకు తెలియాలంటే చాలా ఎగ్జాంపుల్స్ తెలుసుకుని దీన్ని నువ్వు గట్టి చేసేసుకున్నావంటే జన్మలో ఇంకా నీకు తెలియదు అనేది ఉండదు. లేకపోతే ఇప్పుడు తెలుస్తుంది, ఇంటికి వెళ్ళాక తెలియదు. ఎందుకు తెలియదు చెప్పమంటారా? ఎవరు చేస్తున్నారో ఈ తప్పు పని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎవరైతే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారో వాక్కు మాట్లాడడానికి దానికి రాదు. పోన్లే మనస్సు చెబుతుంది. ఇందాక చెప్పానే మనస్సుతో చూడొచ్చు అని. మనస్సు చెప్తుందా అంటే మనస్సుకు చేత కాలేదు. కేనోపనిషత్తు ఆ మాటే చెప్పింది. వాక్కుకు చేత కాలేదు, మనస్సుకు చేత కాలేదు. వాక్కుకు చేత కాలేదంటే కర్మేంద్రియాలు చేతకాక నోరు మూసుకుని ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు నోరు మూసుకుని ఉన్నాయి. అంటే నిజంగా కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చూడవు. మనస్సు వాటిల్లో చేరితేనే అవి చూస్తాయి. కళ్ళు ఉంటే కళ్ళు చూడవు, మనస్సు దీనిలో చేరినప్పుడు మాత్రమే కన్ను చూస్తుంది కదా, లేకపోతే చూడదు. చూడదు అంటే మీకు చదువుకుంటున్నాం అనుకోండి, ఈ పేజీ అంతా నేను చదువుకుంటా, నేను ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటా. ఇప్పుడు మనస్సు సినిమా దగ్గర ఉంది, కళ్ళు పేజీలు చదువుతున్నాయి. ఇదంతా చదివి ఏం చదివి ఎవరో చెప్పరా అంటే నాకు రాదు. అది మనస్సును మీరు అర్థం చేసుకోండి. అందుకని వాక్కు మనస్సు దీన్ని గురించి నీకు మురుగు కాలువను గురించి నేను చెప్పినప్పుడు అవును మురుగు కాలువ, ఆ కాలువలో చాలా మురుగుంది అని నువ్వు చెప్పగలవే కానీ, ఎందుకంటే నీ మనస్సు దాన్ని అర్థం చేసుకోగలదు, దీన్ని అర్థం చేసుకోలేదు. అందుకని బ్రహ్మ విద్య ఎందుకు తెలియదు? ఒకసారి వింటే మాకు ఎందుకు రాదు అంటే ఇందుకు రాదు. అందుకని నీకు తెలిసినటువంటి విషయంతో దాన్ని కలుపుకుని ఆ సిద్ధాంతాన్ని నువ్వు రూఢి చేసుకోవాలి. అప్పుడు నీకు ఇది వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ మూడిట్లో కూడా ఇవన్నీ కార్యమైనవి, ఇది కారణమైంది. కారణం కార్యాలన్నిట్లో కూడా ఉంటుంది. ఎందుకు వీటిని కారణం అన్నాను అంటే ఇవి పరిచ్ఛిన్నం. ఈ పరిచ్ఛిన్నమైన వాటిలో ఒక జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం అవ్యక్తంగా ఉంది, అవ్యక్తంగానే ఉంది. ఆ అవ్యక్తంగా ఉన్న జ్ఞానం ఇక్కడున్నప్పుడు ఈ పని చేస్తుంది, ఇక్కడున్నప్పుడు ఈ పని చేస్తుంది, ఇక్కడున్నప్పుడు ఈ పని చేస్తుంది. ఇక్కడున్నప్పుడు తనలో తాను ఉంటుంది. తనలో తానుంది కాబట్టి నీకు సుషుప్తి అవస్థలో నీకేం కనపట్టాలే. ఆ ఉండడం కూడా ఎలా ఉంది అంటే అజ్ఞానాన్ని ఆవరించుకుని ఉంది, ముసుగు కప్పుకుని. ముసుగు కప్పుకుని అంటే అర్థం ఏమిటంటే ఒకడెవడో పడుకుని ఉన్నాడు అక్కడ, వాడు నిండా ఒక దుప్పటి కప్పుకున్నాడు. ఆ దుప్పటి కూడా నల్ల దుప్పటి కప్పుకున్నాడు అనుకోండి, వాడు తెల్ల దుప్పటి కప్పుకున్నా తెలియదు, దుప్పటి అట్లాగే ఉంటుంది కదా. వాడెవడో అక్కడ పడుకున్నాడని తెలుసు, కానీ వాడు ఎవడు అనేది నీకు తెలియదు. ఎందుకని? వాడు దుప్పటి కప్పుకున్నాడు. ఇక్కడ ఈ జ్ఞానం అనేటువంటిది నల్లటి దుప్పటి కప్పుకుంది, దాని పేరు తమస్సు. ఈ తమస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ నా దగ్గర నుంచే వచ్చింది. ఆ తమస్సు దీన్నంతా ఆవరించి ఉంది. ఎవరిని ఆవరించింది? నా జ్ఞానాన్ని ఆవరించింది. అదెంత ఆవరించింది, ఎట్లా ఆవరించిందో మీకు చెప్తాను. తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. ఈ మాట చాలాసార్లు విని ఉంటారు మీరు. ఎందుకంటే ఆత్మలో నుంచి మొట్టమొదట పుట్టింది ఆకాశం. అసలు ఆకాశమే ఎందుకు పుట్టాలండి? నేను రెడీమేడ్ బట్టల షాప్కి వెళ్ళాను, నేను ఈ బట్టల్లో ఎలా ఉంటానో నేను కట్టుకోలే, ఎట్లా ఉంటానో చూడాలనుకున్నాను. ఏం చూడాలనుకున్నాను? నేను ఆ బట్టలు కట్టుకుంటే ఎట్లా ఉంటాను. ఇప్పుడు నేను ఆ బట్టలను నన్ను ఒకదాన్ని సృష్టించుకుని నన్ను నేను సృష్టించుకోవాలి, నేను ఇక్కడే ఉండాలి. ఆ సృష్టించుకున్న దానికి ఈ బట్టలు కట్టాలి, కట్టి నేనే చూడాలి. అంటే కలలో నేను చేసిన పనే ఇక్కడ చేశాను. ఇప్పుడు దీన్ని దివా స్వప్నం అనాలి. నేను అవునా కదా? నేను దివా మెళుకుతో ఉన్నాను, ఇది పగలు. నేనే ఒకరిని సృష్టించాను. అంటే
సృష్టించగలను. నా కల్లో సృష్టించాను కదా, ఇక్కడ కూడా సృష్టిస్తాను. నేను సృష్టించిన మనిషికి ఈ బట్టలు కూడా కట్టాను కదా, కట్టాను. అది బాగలేదు అని కూడా నేను అనుకున్నాను. ఇది బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగలేదు అని నేను అంటున్నా అని ఆ బట్టలు కావాలంటే నేను తీసుకుంటాను, లేకపోతే నాకు వద్దు పొమ్మంటాను. అవునా కదా? మరి అట్లా నా బొమ్మని అక్కడ పెట్టాలంటే ఒక తెర కావాలి నాకు. పరమాత్మ ఏమనుకున్నాడు? ఏకహ, నేను ఒక్కడనే ఉన్నాను, అనేకో అహమస్మి, నేను అనేకమైతే ఎట్లా ఉంటాను అని అనుకున్నా. నేను అనుకున్న దాన్ని నేను ఎందులో చూడాలి? అద్దంలో చూడాలి, తెర మీద చూడాలి కదా. ఆ తెర నీకు సుషుప్తిలో కనిపించిన ఆ ఖాళీ జగ. అర్థమైందా? సుషుప్తిలో నాకేం కనపడలేదు, కానీ చీకటిగా ఉంది. అందరు నిద్రపోయినారు కదా, నిద్రలో ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటి ఎక్కడ? చీకటి లేకపోతే అక్కడ ఏముందో నాకు కనపడేది. అక్కడ చీకటి ఉంది. ఆ చీకటి అనేది ఒక ఆకాశాన్ని, అదే దేశం, ఆకాశాన్ని కప్పేసింది. దేశం అంటే అమెరికా దేశం, భారతదేశం కాదర్రా. దేశం అంటే ప్లేస్. దేశం తర్వాత ఏముండాలి? కాలం ఉండాలి. కాలం తర్వాత ఇంకోటి ఏముండాలి? ఒక వస్తువు ఉండాలి. దేశకాల వస్తువులు మూడు ఏమవ్వాలి? జగత్ అవ్వాలి. అంటే ఇప్పుడు నా కలలో ఏదో తెలియనటువంటి ఒక దేశం ఉంది. ఉందా లేదా అమ్మ? అర్థమవుతోందా? నా కల్లో ఏముంది? నాకేదో తెలియదంటే ఆ దేశాన్ని చీకటి కప్పేసింది. నేను రెడీమేడ్ షాప్లో నేను తెర సృష్టించి ఆ తెర మీద నా బొమ్మనేసి నా బొమ్మకు బట్టలు కట్టి నేను చూశాను కదా. ఈ తెర మీద బొమ్మలేయటానికి నాకు కారణం ఏంటంటే ఇక్కడ చీకటి రాలే నాకు. మరి ఏముంది? ఇక్కడ నా దగ్గర రజస్సు ఉంది, ఇక్కడ సూర్యకాంతితో ఉన్న ఒక వెలుతురుంది. ఈ సూర్యకాంతి వెలుతురు కాదు, నా జ్ఞానం వెలుతురే అది. కానీ నీకు కనపడింది కదా, బొమ్మ కనపడింది, నిద్రలో కనపట్టల్లా. ఆ ఆకాశం మీద, ఏ ఆకాశం మీద? నా లోపల ఉన్న ఆకాశం మీద ఏం ఆవరించింది? తమస్సు అనేది ఆవరించింది. అక్కడ రజస్సు లేదు, అక్కడ సత్వం లేదు. అందువల్ల నాకు ఏమీ కనపడలే. సత్వం ఉంటే నాకు ఆలోచన వచ్చేది, ఆలోచన వస్తే రూపం కూడా వచ్చేది, నామరూప క్రియ మూడు వచ్చేవి. ఇప్పుడు లేవు అక్కడ. అయితే అక్కడ ఏముంది అంటే దేశం ఉంది. దేశం ఉంది. ఎంతసేపు నేను నిద్రపోయినానో అంతకాలం ఉంది. కాలం ఉంది అని మీరు ఎట్లా చెప్పగలరండి అంటే, నేను నిద్రపోయినప్పుడు నా గడియారం చూశాను, నేను నిద్ర లేచిన తర్వాత నా గడియారం చూశాను. నేను నిద్రపోయినప్పుడు 4 గంటలకు నిద్రపోయినాను, నేను నిద్ర లేచినప్పుడు 5 అయింది. అంటే ఇప్పుడు ఆ దేశము ఎంత కాలం ఉంది నాకు? గంట. అప్పుడు ఏమంటానంటే, నేను గంట సేపు నేను నిద్రపోయినాను. నిద్రపోతున్నప్పుడు నీకు తెలియలేదు కదా. గంట సేపు నువ్వు నిద్రపోయినాను అంటున్నావు అంటే నీ దేశము నీ కాలము ఎంతసేపు ఉంది? దాన్ని జగత్తు అనాలి. ఏ జగత్తు అది? నా సుషుప్తి జగత్తు. నా సుషుప్తిలో ఆ జగత్తు నేను చూశాను కదా. కానీ ఏం చూశానో తెలియదు. ఏం తెలియదని కాదు, చాలా తెలిసింది నాకు కదా. ఇప్పుడు వినండి, వీడు కారణమవుతున్నాడు. తురీయం అనేటువంటి ఒక ప్లేస్లో, 4వది నాకు కనపడలేదు కదా, ఈ ప్లేస్లో నా జ్ఞానం ఉంది. నా జ్ఞానమే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే కార్యంగా నాకు కనపడుతోంది. ఈ 3 కార్యమైతే నేను కారణమవుతున్నాను. కార్యం ఎప్పుడూ కారణంలో ఒదిగి ఉండాలి. కాసుల పేరు ఎప్పుడూ బంగారంలో ఒదిగి ఉండాలి. బంగారం కంటే నేను బయటికి వస్తాను అంటే దాని ఉనికికి వీల్లేదు. కారణంలో బంగారం కార్యమంతా ఒదిగి ఉంది, దాని లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ప్రవిలాపనం అనాలి. ఎవరిని ప్రవిలాపనం వల్ల? ఇది మొత్తం ప్రవిలాపనం కాదమ్మా.
కారణంలో కార్యము ఒదిగి ఉంది. ఎట్లా ఒదిగి ఉంది అంటే మళ్ళీ తీసుకెళ్ళి కంసలు వాడి దగ్గర నా కాసుల పేరు తీసుకెళ్ళాను. వాడి దగ్గర ఇచ్చి నాయన దీన్ని కొంచెం మార్చమన్నాను. అంటే నేను గాజులు చేయించుకోవాలి అన్నాను. వాడు కాసుల పేరును గాజుగా మార్చడానికి ఇట్లనే పెట్టించి అమ్మ ఇదిగో వేసుకో అని ఇవ్వడు నాకు. వెంటనే ఏం చేస్తాడు, ఆ మూసలో పెట్టి దాని మీద ఆ నిప్పుల మీద పెట్టి కాలుస్తాడు. ఇప్పుడు కాసుల పేరు బంగారంలో ఒదిగిపోతుంది. ఏది దేంట్లో ఒదిగిందో మీరు చూస్తూ ఉండొచ్చు. నేను ఆచార్య దగ్గరికి వెళ్ళి అప్పుడు చూసేదాన్ని. ఆ కాసుల పేరు ఒక్కొక్కటి ఇట్లా కరిగి మెల్లగా నీళ్ళలాగా అయిపోయి దాంట్లో మెల్ట్ అయిపోతుంది. చివరికి ఏం మిగులుతుంది అంటే ఇంత లిక్విడ్ ఫామ్ మిగులుతుంది కదా, లిక్విడ్లో ఉంటుంది అదంతా. మరి కాసుల పేరు ఏమైపోయింది? కాసుల పేరు నేను లాకర్లో పెట్టుకుంటున్నప్పుడు ఇంత పెద్దది. ఇది వాడి దగ్గరికి వెళ్ళేప్పటికీ అంత పెద్దది ఇమిడిపోయింది అని ఎందుకు చెప్తానంటే అది అర్థం. మీకు అర్థమైందా? భాషని మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, జాగ్రత్తగా వాడుకోండి. ఇప్పుడు తురీయం అనేటువంటి ఈ స్థితిలో ఇదంతా ఇమిడిపోయింది. ఇమిడిపోయింది మళ్ళీ బయటికి వస్తుంది. కావాలంటే కాసుల పేరుగా వస్తుంది, కావాలంటే జాగ్రత్త అవస్థలోకి వస్తాను, లేదంటే సుషుప్తిలోకి వెళతాను, లేదంటే స్వప్నంలో కూడా పోతాను. ఇప్పుడు ఈ మూడవస్థలు ఒక తురీయం అనేటువంటి నా లోపల ఒదిగిపోయినాయి. ఇది ఏ తురీయము అంటే నా జ్ఞానం అనే తురీయం. నా జ్ఞానం అంటే చూడండి, ఇది అది మొత్తం పరమాత్మ కాదు అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తున్నా. నిద్ర నేను పోయినాను, కళ నేను కన్నాను కదా, జాగ్రత్త అవస్థలో నేను వచ్చాను, వాడు రాలే, వీడు రాలే, వాడు కూడా రాలే. మనం మొత్తం మంది కనుక సుషుప్తిలోకి వెళ్ళిపోతే మనం మొత్తం మంది కాదు, ఈ ప్రపంచం అంతా. అప్పుడు దాన్ని ఏమంటాను? ప్రళయం. ఇది లయం, నా ఇండివిజువల్ లయం. మొత్తం మంది పోతే ప్రళయం. ఎవరిలో ఒదుగుతారంటే అప్పుడు కార్యాలన్నీ కారణంలో ఒదిగిపోతాయి, కార్యాలన్నీ కారణంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనొక్కడే ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు అనుభవిస్తున్నవాడిని. ఎవడికి వాడు ఇండివిజువల్. అందుకని మొత్తం ప్రపంచం ప్రళయం కాలేదు, నీవు మాత్రమే అయినావు. ఏమైనావు? ఈ మూడింటిని కార్యం చేసి నా కారణంలో వాటిని ఎప్పుడు లయం చేశానో ఇప్పుడు నా పేరు విశేషం. అర్థమైందా అమ్మా? ఎందుకని నేను సామాన్యం కాలేదు? వాళ్ళందరూ నిద్రపోలేదురా, నేనొక్కడే అందుకని నా పేరు ఏమిటి? విశేషం. నా తురీయం అనేటువంటి అవస్థ విశేషం. ఒక విశేషానికి అదే ఎవరన్నా గురువుగారి దగ్గరికి వెళ్ళాం, మాకు సమాధి వచ్చిందండి అంటే వాడికే సమాధి వచ్చింది, పక్కవాడికి రాలే. అంటే వాడు ఏమై ఉంటాడు? మీకు నేనేం చేశానో ఏమైందో మీకు చెప్తున్నాను. ఆ క్షణంలో మీ కార్యాలన్నీ కారణంలో లయమై అది మాత్రమే ఉన్నది. అప్పుడు మీ సుషుప్తి లాంటి తమస్సు కాదు, అక్కడ గుణాలు లేవు. గుణాలన్నీ ఏమై ఉన్నాయి? గుణాలన్నీ అవ్యక్తంగా ఉన్నాయి. అది మర్చిపోవాకండి. అవ్యక్తంగా ఉన్నవే వ్యక్తం కావాలి. నేను 25 బస్తాల బియ్యం సంచి మొయ్యేసేటువంటి శక్తి నా లోపలుంది, బయటికి రాలే. ఆ స్థితిని నువ్వు సమాధి అనాలి. సమాధి అంటే ఏమిటి? నేను వ్యాధి కాలేదు, సమాధిలో ఉన్నాను. సమాధిలో ఉన్నానంటే నేను కార్యం కాలేదు, కారణంగా ఉన్నాను. అది కూడా ఎంతసేపు నువ్వు ఉండగలవంటే ఒక బలవంతుడు ఒక రాయో ఒక కాయిన్, ఒక రూపాయి కాయిన్ని గుర్రం మీద ఎక్కి పైకి విసిరితే ఒక బలవంతుడు ఎంత పైకి విసరగలుగుతాడో, పైకి విసిరితే అది కింద పడటానికి ఎంత టైం పడుతుందో అంతకాలం మాత్రమే సమాధిలో ఉండాలి. ఎవరైనా ఒకళ్ళు అబ్బా ఆయన 6 నెలలు బట్టి సమాధిలో ఉన్నాడండి, 6 నెలలు సమాధిలో ఉండటానికి వీల్లేదు.
నువ్వు నిద్రపోవడానికి గంట పెడితివే, సమాధికి 6 నెలలు పెడతావా? నువ్వు 6 నెలలు నిద్రపో చూస్తాను కదా. అర్థమైందా? వ్యాధి అన్నప్పుడు నువ్వు బయటికి వచ్చావు, సమాధి అన్నప్పుడు లోపలికి వెళ్ళావు. వ్యాధి, వాడికి వ్యాధి వచ్చిందిరా అంటారు. ఏం వ్యాధి వచ్చింది? వాడు తురీయంలో ఉండకుండా దేహంలోకి వచ్చాడు. నువ్వెప్పుడు నేను నాదిలో పడేస్తావో నువ్వు వ్యాధిలో పడ్డావు. నేను వ్యాధిలో పడ్డానని నాకెట తెలుసు అంటే, నాకు నడుము నొప్పిగా ఉందండి, నాకు చేతులు నొప్పులు పుడుతున్నాయి. ఇవన్నీ ఏమిటి? వ్యాధి లక్షణాలు. వ్యాధి అంటే రోగం అనవాకండారా, ఇది రోగమే ఒక రకంగా. ఇది ఎందుకు రోగం చెప్పండి? నేను అవ్యక్తమైనటువంటి జ్ఞానాన్ని అయ్యుండి కదా, అనవసరంగా దేహంతో తాదాత్మ్యం చెంది ఇది నేను అనుకునేటప్పటికీ అది నేను కాదు కదా. అది వ్యాధి, అది సమాధి. చూడండి, ఏదైనా ఎగనిస్ట్ పదం ఉపయోగించాలంటే వి అనేటువంటి పదం ఉపయోగిస్తాడు కదా. సంకల్పం, నిన్నేం చేయమన్నాడు? సంకల్పం చేయమన్నాడు. సంకల్పం అంటే ఏమిటి? నీ ఇంద్రియ జ్ఞానం అంతా కూడా వేరువేరై ఉందిరా. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. వాటినన్నిటినీ ఒక చోట చేసి ఒక చోట చెయ్యి అంటే, ఈ ఇంద్రియ జ్ఞానాన్నంతా 5 ఇంద్రియాలు చేసేటువంటి పనిని ఒక చోట కాన్సన్ట్రేట్ చెయ్యి. కాన్సన్ట్రేట్ అంటే ఏమిటి? సెంటర్లో పెట్టు. ఎవరిని? ఇంద్రియాలని కాదు, ఇంద్రియ జ్ఞానాన్ని. ఇంద్రియాలు ఎట్లా పెడతావు? కన్ను దగ్గరికి చెవిని ఎట్లా తెస్తాను? కన్ను దగ్గరికి చెవి తేవాలంటే నేను మళ్ళీ జీవసృష్టిలోకి వెళ్ళాలి, అందులో వేయగలను ఏమన్నా. ఇది ఈశ్వర సృష్టి, దీంట్లో వేయటానికి వీల్లేదు. పురోహితుడు ఏం చెప్తాడు? సంకల్పం చేయమంటాడు. అమ్మ సంకల్పం చేయండి, ఓం కేశవాయ స్వాహ అనుకోండి అంటాడు. సంకల్పం ఎందుకు చేయమంటున్నాడంటే, అప్పటి వరకు నువ్వు ఈ 3 గురించి ఆలోచిస్తున్నావు. సంకల్పం చెయ్యి అంటే నీ ఇంద్రియాలన్నిటినీ ఒక చోట కేంద్రీకరిస్తే ఏమిటి నాకు లాభం జరుగుతుంది అంటే, ఈ భూతద్దం తీసుకుని సూర్యకిరణాలన్నీ ఒకచోట కేంద్రీకృతం చేస్తే అవి కింద ఉన్న కాగితాన్ని కూడా కాల్చగలవు. నువ్వు ఎందుకు భగవంతుడికి పూజ చేస్తున్నావు? నీకున్న పాపమో నీకున్న అజ్ఞానమో అవన్నీ పోవాలని కదా. దాన్ని నువ్వు సంకల్పం చేస్తే, పురోహితుడు ముందు నేను సంకల్పం చెప్పమంటాడు. అంటే ఏమిటి? నీ మొత్తం కాన్సన్ట్రేట్ చేసాం ఆ భగవంతుడి మీద చెయ్యి. చేస్తే ఏమవుతుంది? నువ్వు అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడవాకు. అది చూడండి, సంకల్పం వికల్పం, సమాధి వ్యాధి. అది ఫైలాలజీ కూడా నేర్చుకోండి, భాష కూడా నేర్చుకోవాలి, లేకపోతే రాదు. ఎందుకంటే పదానికి అర్థం ఉంటుంది. వినండి, ఇప్పుడు ఆకాశం ఒక్కటే కనపడింది నీకు. ఆకాశంలో దేశము కాలము వచ్చింది, అది జగత్ అనేసాం. ఇప్పుడు ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశం కాక ఇంకా 4 ఇవి నీకు తెలుసు. ఏమేమి తెలుసు? పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు 4 ఉన్నాయి ఆకాశంతో పాటు. ఈ 4 ఏమిటంటే ఆకాశం మీద దాడి చేస్తూ ఉంటాయి ఎప్పుడు. అదేమిటండి దాడి చేస్తూ ఉంటాయి అంటే, ఆకాశం మీద అవిట్లా దాడి చేస్తాయి? అవి అందులో నుంచి వచ్చినవి కదా, ఇవి అల్పం కదా, అది అధికం కదా. ఆకాశం పెద్దది కదా, మిగిలినవన్నీ చిన్న చిన్నవి. మీరు చూడండి ఆకాశం మీదకి ఎట్లా దాడి చేస్తాయో చెప్తారు. ఆకాశం అంటే ఈ ఖాళీ స్థలమే కదా. ఒక్కసారి గాలి వచ్చి దుమ్ము రేగిందనుకోండి, ఈ ఖాళీ స్థలం అంతా దుమ్ముతో వ్యాపిస్తుందా? ఆకాశం మీదకి దుమ్ము వచ్చింది. సూర్యోదయం అయిందంటే సూర్యకిరణాలు ఈ ఆకాశం నిండా వ్యాపిస్తాయా? ఆకాశాన్ని అగ్ని కప్పేసిందా? దుమ్ము కప్పేసింది, వర్షం కప్పేసింది కదా. ఎందుకు ఇట్లా ఇంత పెద్ద దాని మీద వీళ్ళందరూ ఎగబడి ఇట్లా మీదికి వస్తున్నారు? ఆలోచించండి.
ఆకాశం మీదకి సూర్యుడు వచ్చా, వరుణుడు వచ్చా, వాయువు వచ్చి భూమి వచ్చి పడింది. దుమ్మంతా ఆకాశం ఎంత దుమ్ము వ్యాపించిందంటారు కదరా, అంత దుమ్ము దాకా ఫాగ్ కూడా వస్తుంది. ఫాగ్ ఆకాశంలోకి వచ్చింది అని చెప్పడానికి నీకు అవతల ఇల్లు కూడా కనిపించి చావదు. కనిపిస్తోందా? ఆకాశం మీద ఎందుకు దాడి చేశారండి వీళ్ళందరూ అని అడిగితే, ఆకాశం జడం, అది మొద్దు. ఆ మొద్దు మీద ఎవడైనా దాడి చేయొచ్చు కదా. అది మొద్దు అనటానికి నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది అని అక్కడ వచ్చి కూర్చుంటున్నావు అంటే నువ్వు దాన్ని ఆక్రమించావు, అవునా కదా? ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అనుకో, వాడి మీద నువ్వు కూర్చో, వాడు కూర్చోనియాడు. వాడు వెంటనే ఏం చేస్తాడు, ఇక్కడ మనిషి కనపడడం లేదా, నేను ఇక్కడ కూర్చున్నా అని నెడతాడు నేను. మరి అట్లా నెట్టచ్చు కదా ఈ ఆకాశం. ముందు పుట్టింది ఇదే కదా, ముందు పుట్టింది ఆకాశమే. ఆ ఆకాశం కన్నా తర్వాత పుట్టినవి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు కదా. దాని తర్వాత పుట్టింది దాన్ని ఆక్రమిస్తోంది. ఆక్రమించిందా, ఆక్రమించలేదా? అన్ని భూతాలు ఆకాశాన్ని ఆక్రమిస్తాయి. ఎందుకంటే దానికి బుద్ధం కాదు, అది వ్యాప్తమే, అది ముక్తం కాదు, అది బంధించబడలే, పరిమితం కాదు. ఆకాశం అపరిమితం. అపరిమితమైన ఆకాశాన్ని దానికన్నా చిన్నవాళ్ళు ఈ పెద్దవాడిని పట్టేస్తున్నాయా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇక్కడ నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తున్నా. కాసుల పేరు నగ, ఏదైనా ఒక నగ బంగారాన్నంతా ఆక్రమించింది. నీకు చూస్తే ఏం కనపడుతుంది అంటే నగ కనపడుతుంది, కానీ బంగారం కనపడదు. కనపడదా అంటే ఎక్కడో దాక్కుంటుంది బంగారము అడుగున. నువ్వు బంగారం ఉన్నది అని చూస్తే బంగారం కనపడుతుంది, కానీ లేకపోతే ఒక నెక్లెస్ పెట్టుకొని, ఏదన్నా ఒక డైమండ్ నెక్లెస్ అనుకోండరా, డైమండ్ నెక్లెస్ పెట్టుకొని ఆ అమ్మాయి వచ్చింది. మనం అందరం ఏం చూస్తాము అంటే ఆ డైమండ్ నెక్లెస్లో మెరిసే రాళ్ళని, ఆ రాళ్ళు కూర్చోవాలంటే అడుగున బంగారం ఉండాలి. ఉండకపోతే అది కూర్చోలేదు, అసలు రాయిని విడిగా కూర్చోలేదు. మనం దాన్ని నేను నెక్లెస్ కొనుక్కున్నాను అంటాం, కానీ నేను బంగారం కొనుక్కున్నాను అనవు. అవునా కాదా? నువ్వేం చూస్తున్నావు? బంగారాన్ని చూడటంలే, నెక్లెస్ని చూస్తున్నావు కదా. ఇప్పుడు ఆ నెక్లెస్లో పైన ఉన్నటువంటి ఆ నగ ఉన్న ఆ స్కిల్ఫుల్నెస్ అంటే వాడు జీవసృష్టి చేశాడు. వాడి జీవసృష్టి వాడి ఈశ్వర సృష్టిని మరుగుపరిచింది. నువ్వేం చూస్తున్నావు? ఆ అమ్మాయి నెక్లెస్ చాలా బాగుంది. నెక్లెస్ బాగుండడం ఏమిటి? బంగారం బాగుంది. మరి బంగారాన్ని తీసి పారేస్తేవి. మీకు అర్థం కావడం కోసం చెప్పామ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు ఆకాశాన్ని వీళ్ళందరూ ఎట్లా ఆక్రమించారు అంటే అట్లా ఆక్రమించారు. ఎవరు? నాలుగు భూతాలు. ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, గాలి కూడా ఆకాశాన్ని అంతా ఆవరిస్తుంది. చూడండి, వాయువు వచ్చింది, అగ్ని వచ్చింది. మీకు మళ్ళీ అది అర్థమైంది కాబట్టి ఇంకా మళ్ళీ దాని గురించి ఎక్కువ చెప్పను. దీన్ని ఆక్రమించినాయి. ఎవడిని ఆక్రమిస్తాడో వాడు కార్యమైపోతాడు, ఎవడిని ఆక్రమించాడో వాడు కారణం కావాలి. అంతే కదా. నగ కార్యం కావాలి, బంగారం కారణం కావాలి. ఇప్పుడు ఆకాశాన్ని కదా వీళ్ళందరూ ఆక్రమించి ఆకాశం కనపడకుండా చేశారు మనకి. అప్పుడు ఆకాశం అంతా కార్యమవుతుంది, కారణమవుతుంది. ఈ భూతాలన్నీ కార్యమవుతాయి కదా. ఈ కార్యకారణాలను ఇట్లా వచ్చిన వాటిని ఎవడు చూస్తున్నాడు? తురీయంలో ఉన్న నా జ్ఞానం చూస్తోంది. మీ జ్ఞానమే కదా ఇప్పుడు చూసింది. ఈ జ్ఞానం తురీయంలో ఉంది. ఇప్పుడు మీ జ్ఞానం ఇప్పుడు లేదులే, ఇప్పుడు జాగ్రత్తలో ఉంది మీ జ్ఞానం.
తురియం ఇందాక చెప్పానే, అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా తురియ జ్ఞానమే. నేను పాఠం చెప్తున్నప్పుడు కూడా నేనే. లెక్చరర్ అనేది నా కార్యం, నేను కారణం. ఇప్పుడు ఆకాశం కారణం, 4 భూతాలు కార్యాలు. ఈ కార్యాలన్నీ ఏం చేసినాయి? ఆ కార్యాన్ని, ఈ కారణాన్ని గుర్తిస్తున్న వాడిని నేను. నేను అంటే ఎవరు వాడు? తురియంలో ఉన్న విశేషమైన నా జ్ఞానం, విశేషమైన నా జ్ఞానం. సామాన్యమైన నా జ్ఞానం కాదు. సామాన్యమైన జ్ఞానానికి విశేషమైన జ్ఞానానికి మళ్ళీ తేడా చెప్తాను. చెప్పాను, మీరు మర్చిపోయినారు, అందుకని మళ్ళీ చెప్తాను. ఇది సామాన్యమైన జ్ఞానం, ఇది విశేషమైన జ్ఞానం. అంటే ఈ శక్తి దీంట్లోకి వచ్చింది. ఈ అయస్కాంత శక్తి సామాన్యమైన జ్ఞానం అయితే నేను ఎట్లుండాలి? సద్ఘన చిద్ఘన ఆనందఘనంగా ఉండాలి. నేను బయటికి రావడానికి వీల్లేదు, నేను మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఎట్లా ఉంటుంది నా స్థితి అంటే ఎవరో నన్ను అడిగారు, 3 అవస్థలు దాటిన మీ స్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి అని. నిద్రపోతున్నప్పుడు నీ జ్ఞానం తురియం అని చెప్పానే. నువ్వు తురియంలో ఉన్నావు, ఈ 3 అవస్థలు నువ్వు అనుభవిస్తున్నావని. విశేషమైన నీ జ్ఞానం నువ్వు అనుభవిస్తే సామాన్యమైన నీ జ్ఞానం నీకు అప్పుడు అర్థమవుతుంది. నీకు ఇదే అర్థం కాలేదు కదా. ఇప్పుడు నే విశేషాన్ని, నే సామాన్యాన్ని అంటే సామాన్యమైతే నేను ఇది అవ్వాలి. విశేషం ఎందుకంటున్నానంటే, ఇందులో ఉన్న జ్ఞానం అని ఎందుకంటున్నాను అంటే, ఈ విశేషమైన జ్ఞానమే విశేషమైన వస్తువును చూడగలుగుతుంది. సామాన్యమైన జ్ఞానం చూడడానికి దానికంటే భిన్నంగా ఇంకోటి లేడు. అర్థమైందా? సామాన్యమైనది ఎవరిని చూస్తుందిరా? నేనే ఉన్నా. అద్వైతం అంటే అది ఉన్నది నేనొక్కడే. నేను ఇంకా ఎవరిని చూడడానికి లేదు. ఎందుకు చూడటానికి లేదంటే అంతటా నేనే వ్యాపించి ఉంటే కదా. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంతటా నేనే వ్యాపించి ఉంటే అన్నమాట ఆకాశం అనగలదు. ఎందుకని అది అమెరికాలో వ్యాపించింది, ఇండియాలో వ్యాపించింది, యూరోప్లో వ్యాపించింది. ఎక్కడ నువ్వు చూస్తే అక్కడ ఆకాశం ఉంది కదా. అంతటా వ్యాపించానని ఆకాశం చెప్తుందా నీకు? నేను అంతటా వ్యాపించాను అని చెప్పగలదా? చెప్పలేదు. నువ్వు చెప్పగలవు. ఆకాశాన్ని నువ్వు చూడగలవు కదా. దేంతో చూస్తా? కంటితో చూస్తావా? నీ జ్ఞానంతో చూస్తావు. ఏ జ్ఞానంతో చూస్తావు? నీ విశేషమైన జ్ఞానంతో చూస్తావు. నీ దగ్గర విశేషమైన జ్ఞానం ఉంది. ఈ విశేషమైన జ్ఞానం విశేషమైన శరీరాన్ని పుట్టించుకుని దీని ద్వారా ఇది ఉపాధి, ఈ ఉపాధితో అన్ని పనులు చేసుకుంటున్నది. జ్ఞానం ఏ పని చేయాలన్నా అనుభవించాలంటే అది అనుభవించడానికి వీల్లేదు. దానికి ఏం కావాలి? ఒక శరీరం కావాలి. అందుకనే కదా కళలో కూడా అనుభవించాలి అంటే అది ఒక శరీరాన్ని సృష్టించుకుంది. కళలో సృష్టించుకున్న నీకు ఇళ్ళలో సృష్టించుకోవడం రాదా కదా. ఇది సృష్టించుకున్నావు నువ్వు. నువ్వే సృష్టించావు. దేన్ని? ఈ శరీరాన్ని. ఎందుకు సృష్టించావు? నేను అనుభవించడానికి సృష్టించాను కదా. కాబట్టి ఇది సృష్టించబడిన వస్తువు పేరు ఎప్పుడు ఆభాస. ఒరిజినల్ వస్తువు. ఇప్పుడు నేను చెప్పాను కదా, జీవ సృష్టిలో ఈ బొమ్మలు ఇది సృష్టించాడు వాడు. అమ్మ కష్టమైన పాఠమే కానీ నాకు చేస్తున్నా. ఇది సృష్టించాడు. ఇది కదా జీవ సృష్టి. అట్లా నేను సృష్టించుకున్నా. దేనికోసమని? నేను అనుభవించాలి అని. నేను ఈ కవర్ని సృష్టించుకున్నా ఎందుకంటే నా దీవాన్ మీద నేను వేసుకోవాలి, అది నేను అనుభవించాలి. అట్లా నేను నా ఇంద్రియాలన్నీ సృష్టించుకున్నా. ఏమ్మా వినండి, ఆకాశం కారణం అవ్వాలంటే ఇవన్నీ కూడా నీ కార్యాలు కావాలి. చాలమ్మా, ఇవన్నీ కార్యాలు కావాలి. ఏవన్నీ కార్యాలు కావాలి? పృథ్వీ కార్యం, ఆపస్సు కార్యం. ఎందుకండి పృథ్వీని కార్యం చేశారు, ఆపస్సును కార్యం చేశారు అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థ కార్యం, స్వప్న అవస్థ కార్యం అని చెప్పాను కదా. ఇది కారణమని.
ఏ రూల్ పెట్టి దాన్ని కార్యం చేశాను? పరిమితం. మర్చిపోయినారు మళ్ళీ. అట్లా మర్చిపోవకండర్రా. ఎప్పుడు కార్యం పరిమితం. కాసుల పేరు వడ్డాణం కాదు, వడ్డాణం కాసుల పేరు కాదు, అది ఇది కాదు, ఇది అది కాదు, ఒక్కటే పెట్టుకోండి గుర్తు. రూల్ అది. అది ఇది అంటున్నామంటే అది ఎంతవరకు పరిమితం, ఇది ఇంతవరకు పరిమితం. భూమి పరిమితం ఏమిటండి? ఇంత భూమి ఉంది కదా, భూమి జలం దగ్గర పరిమితమైపోయింది, జలం అగ్ని దగ్గర పరిమితమైపోయింది, అగ్ని వాయువు దగ్గర పరిమితమైపోయింది. అంటే అంతవరకే. ఇంతవరకు భూభాగం, ఇంతవరకు జలభాగం అంటున్నారు కదా, సైంటిస్టులు చెప్తున్నారు కదా మనకు. అంటే పరిమితమైంది అపరిమితమైన దానికంటే చిన్నది ఉంటుంది. ఎప్పుడైతే పరిమితమైపోతాయో ఇవన్నీ, వీటినన్నిటినీ కార్యము అనాలి. అపరిమితమైన దాన్ని కారణం అనాలి. ఎందుకంటే ఆ కారణంలో నుంచే ఈ కార్యాలు వచ్చి ఉంటాయి. నేను అనేవాడిని ఒకటి లేకపోతే లెక్చరర్ రాడు, నేను అనేవాడిని ఒకటి లేకపోతే మా ఇంట్లో పని మనిషి రాదు. పని మనిషి నేను పని చేస్తున్నప్పుడు పరిమితం అవ్వడానికి చెప్తున్నా. నేను 24 గంటలు పని చేస్తూ కూర్చోను, నాకు అది పరిమితం. 24 గంటలు నేను లెక్చర్ ఇవ్వను, అది పరిమితం. అర్థమవుతోందా? పరిమితమైనటువంటి దాన్ని కార్యం అనాలి, అపరిమితమైన దాన్ని కారణం అనాలి. పరిమితమైంది నీకు ఎట్లా తెలియాలి అంటే అది ఇది కాదు, ఇది అది కాదు. అంటే కన్ను చేసే పని ముక్కు చెయ్యదు, ముక్కు చేసే పని చెవి చెయ్యదు. కాబట్టి చెవి పరిమితం. అంతా కలిసి నా బాడీలో అపరిమితమైనవి, కానీ వాటికవి పరిమితం. వాటిని పరిమితము అని ఎప్పుడు ఎదాలంటే, కాసుల పేరు గాజుగా వేసుకోవడానికి లేదు, గాజును వడ్డాణం పెట్టుకోవడానికి వీల్లేదు. అర్థమవుతోందా అమ్మా? పరిమితమైన దాన్ని కార్యం అనాలి, అపరిమితమైన దాన్ని కారణం అనాలి. ఇప్పుడు నేను ఈ అన్నింటినీ చూస్తున్నా. ఎవరు నేను? నేను అన్న జ్ఞానం. నా జ్ఞానం కదర్రా. ఆకాశాన్ని చూసింది, ఆకాశాన్ని ఆవరించిన వెలుతురును చూసింది, ఆకాశాన్ని ఆవరించిన దుమ్మును చూసింది. ఇవన్నీ చూసింది ఎవరు? నా జ్ఞానమే. నా జ్ఞానము వీడి జ్ఞానము వాడి జ్ఞానము. అంటే నేను చూశాను, నేను ఒక్కడే, నేను సాధన చేసుకున్నా నాకే తెలిసింది అంటున్నావు కదా. నీకే తెలిస్తే వీళ్ళందరికీ తెలియాలి కదా, తెలియలేదు కదా. అప్పుడు నా జ్ఞానం ఏమైంది? పరిమితమైంది. నా జ్ఞానం లిమిటెడ్ అయింది. నేను అన్లిమిటెడ్ కావాలి. ఎప్పుడైతే నా జ్ఞానము లిమిటెడ్ అయిందో, నా జ్ఞానం లిమిటెడ్, నా శరీరం వరకు నేను చూసుకుంటానంటే నా జ్ఞానం అపరిమితం. అది కారణమైంది కదా. ఈ 3 అవస్థలు కార్యాలు అయినాయి కదా. కానీ నా జ్ఞానం ఇవన్నీ చూసినట్లు నీ జ్ఞానం చూడలే, అందుకని నా జ్ఞానం లిమిటెడ్. ఈ జ్ఞానము పుట్టలే పరమాత్మలో నుంచి. ఇక చూడండి, ఈ శరీరం పుట్టింది కానీ, ఇది కూడా సిద్ధాంతం అమ్మ, ఈ శరీరం పుట్టింది కానీ దీంట్లో నుంచి దీనిలోకి ప్రవహించేటువంటి జ్ఞానము, ఇందులో నుంచి దీనిలోకి వచ్చిన జ్ఞానం, జ్ఞానం అంటే ఈ శక్తి, ఇది పుట్టలే, ఇది చావదు. ఏది పుట్టలే, ఏది చావదు? ఇది లిమిటెడ్ జ్ఞానం, ఇది అన్లిమిటెడ్. మిమ్మల్ని ఇంకా అన్లిమిటెడ్కి తీసుకెళ్ళటంలే. ఈ జ్ఞానం గురించే నేను మాట్లాడుతున్నా. దీని పేరు విశేష జ్ఞానం అనాలి. మిమ్మల్ని ఎందుకు పదే పదే ఇది చూపిస్తున్నానంటే, మీరు సామాన్యంలోకి వెళితే మీకు ఇది అర్థం కాదు. ఒక పుట్టకుండా ఉండేటువంటిది పుట్టకుండా పుట్టినట్టుగా వ్యవహారం చేస్తోంది. ఇక్కడ నిజంగా ఉన్నది ఏమిటి అంటే శరీరం. దానిలో ఉన్నది ఏమిటి అంటే, ఆ శరీరం ఉన్నది అని చెప్పేది ఎవరంటే జ్ఞానం. ఐయామ్, ఐ కాదు, ఐయామ్ అంటున్నావు. యామ్ అంటే ఉన్నది. ఆ ఉన్నది అన్నది పుట్టకుండా వచ్చింది, అది పుట్టలే. ఆకాశంలో నుంచి వాయువు పుట్టినట్టు పుట్టలే.
అదేమో పుట్టింది. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని అవునండి, ఉపనిషత్తు చెప్పింది కదా ఈ మాట. ఆకాశాద్వాయు, ఆకాశంలోంచి పుట్టింది అన్నారు కదా. పుట్టినవి ఎప్పుడు ఆభాస అవుతాయి, ఒరిజినల్ కాదు. ఇప్పుడు నీ విశేష జ్ఞానం ఆభాస కావడానికి వీల్లేదు కదా, అందుకని ఇది పుట్టలేదు అని చెప్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఇది పుట్టలేదంటే ఎట్లా పుట్టలేదో మీరు చూడండి. దీనిలో నుంచి దీంట్లోకి జ్ఞానం వచ్చింది. ఇది జ్ఞానం నఖసిక పర్యంతం ఉంది. ఈ నఖసిక పర్యంతం ఉన్న జ్ఞానము దీనికి నఖసిక పర్యంతం ఉన్న జ్ఞానము దీంట్లో నుంచి వచ్చింది అనాలి కానీ పుట్టింది అనకూడదు. పుట్టింది అన్నావంటే ఈ జ్ఞానం ఆభాస అయిపోతుంది. పదాలు ఎంత జాగ్రత్తగా వాడాలో చూడు కదా. పదాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, కంసల వాడినే తీసుకొస్తుంది నీకు ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడంటే గాజుకి కన్నాలన్నీ పెట్టుకుంటాడు, ఒక బంగారానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటాడు. ఈ హోల్లో ఏ రాయి పడుతుందో ఆ రాయిని మాత్రమే తీసి దీంట్లో బిగిస్తాడు. రాళ్ళన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో పెట్టేసి ఇట్లా కొడితే గాజు తయారు కాదు. ఎందుకు అంతసేపు పని చేస్తాడు వాడు? ఏం చెయ్యడు, చూస్తూ ఉండండి మీరు. కావాలంటే కూర్చుంటాడు ఆ దిమ్మ దగ్గర. ఆ దిమ్మ ఉంటుంది ఒకటి కదా, ఆ దిమ్మ మీద ఈ గాజు పెడతాడు. బంగారం అని వాడికి ఏం లెక్కలేదు అసలు, ఎందుకంటే ఇనుము మీద పెడతాడు. మనమైతే చాలా జాగ్రత్తగా దాని మీద పెడతాడా. కొట్టేది కూడా ఇనప దాంతోనే కొడతాడు. ఆ వజ్రాన్ని నువ్వు చాలా కోట్లు లక్షలు ఖరీదు అంటున్నావు, ఆ వజ్రాన్ని వాడు ఇనప దాంతో ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకొని దీని లోపల గుచ్చుతాడు. దీని లోపల పట్టేదాన్ని మాత్రమే దాంట్లోకి పెడతాడు కదా. ఇప్పుడు పుట్టిందా? అది పుట్టలే. పుట్టింది ఎవరు అంటే గాజు పుట్టింది. బంగారం ఉన్నది, డైమండ్ ఉన్నది, గాజు పుట్టింది. అందుకని పుట్టింది కాబట్టి ఇది ఆభాస. నీకు ఆభాస తెలియాలని ఇంత చెప్తున్నా, ఇంత కష్టపడుతున్నా. ప్రతిదీ చాలా కష్టపడింది అర్థం కాదురా. అట్లా ఇందులోకి వచ్చినటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అది పుట్టలే. పుట్టిందంటే అది ఆభాస అయిపోవాలి. అది ఆభాస అయితే నేను ఆభాస కావాలి. ఇక్కడ నాది ఆభాస అంటా కానీ నేను ఆభాస నువ్వు చచ్చినా ఒప్పుకోను. నేను చావను, ఎందుకంటే నేను పుట్టలేదు కాబట్టి. ఇది పుట్టింది కాబట్టి ఇది వస్తుంది. నేను పుట్టను, నా లోపల ఉన్న జ్ఞానం వచ్చింది. మరి చస్తున్నాను కదండి, నాకు తెలివి తప్పితేనే నేను చచ్చిపోతున్నాను కదా, నేను పుట్టలేదంటారేమిటి? లేకపోతే చావకూడదు కదా ఎవడు. చస్తున్నది ఎవడో నువ్వు ముందు తెలుసుకో. దీంట్లోకి ఒక జ్ఞానం వచ్చి, మీరు బాగా వినండమ్మా, ఇది అస్సలు భయం లేదు, మీరు ఎవరికైనా చెప్పచ్చు కదా. ఒక జ్ఞానం ఇందులోకి వచ్చింది కదా, ఇది శరీరం. దీంట్లోకి వచ్చిన జ్ఞానం అది జీవుడు. జీవుడు పోయాడు అంటున్నారు కానీ శరీరం పోయింది అంటలేదు ఎవరు కూడా. జీవుడు పోయాడు, జీవుడు పుట్టలేదు, జీవుడు పోడు. మరి ఎట్లా పోతున్నాడండి వీడు? దీంట్లో నుంచి బయటికి ఎట్లా పోతున్నాడు అంటే, ఇది పాము అనుకోండి కాసేపు. ఇది పాము, దీంట్లో ఉన్న శక్తి పాము. దీంట్లో ఉన్న శక్తి పాము, ఇందులో ప్రవేశించిన శక్తి పేరు పాము. ఆ పాము ఎందులోకి ప్రవేశించింది అంటే ఈ శరీరంలోకి ప్రవేశించింది. ఆ శరీరంలో నుంచి పాము ఎలాగైతే ఆ దానికి ఒక కుబుసం అని వస్తుంది కదా, ఆ కుబుసాన్ని వదిలేస్తుంది. వదిలేసేటప్పుడు మీరు జాగ్రఫీ ఛానల్లో చూడండి, అది మూతి దగ్గర నుంచి ఇట్లా ఇట్లా కాసేపు అనుకుని
తర్వాత అందులో నుంచి బయటికి వస్తుంది. ఇక్కడ పాము లాంటి ఒక బొమ్మ ఇక్కడ మనకు రెడీగా ఉంటుంది. పాము శరీరం ఎట్లా ఉందో అన్ని గీతలు అన్నీ దానికి ఉంటాయి కదా, అటువంటి దాన్ని వదిలేసి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. దీంట్లో ప్రవేశించిన శక్తి దీనిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇది ఆభాస కదా, ఈ శక్తి ఉన్నంతసేపే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఆ శక్తి చచ్చిపోయిందా? చావలే. ఆ శక్తి ఈ కనెక్షన్లో ఏదైతే దీన్ని తీసుకుందో దాన్ని అది మళ్ళీ ఇది తీసుకోలేకపోయింది. తీసుకుంటే దీనికే ఉంటుంది. ఇంతవరకు పాము శరీరాన్ని అంటుకుని ఉన్న కుబుసము ఎందుకు దానిలో నుంచి బయటికి వచ్చింది? పాము బయటికి వెళ్ళింది, కుబుసం అక్కడే ఉంది. చచ్చిన శరీరం అది శవం. అట్లా అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతాయి. ఎందుకు ఒకప్పుడు ఉంది. ఇప్పటిదాకా మాతో మాట్లాడాడండి, వాడు ఎందుకు చచ్చిపోయినాడు? ఆ శక్తిని తీసుకుంటే వీడు పోగొట్టుకున్నాడు. అది అంతేనా? సరిగ్గా అర్థమవుతోందమ్మా? ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి శక్తి అది పుట్టకుండానే అది చూస్తున్నది కదా, పుట్టకుండా కనేది, పుట్టకుండానే కనిపించేది. పుట్టకుండా కనేది నేను అంటున్నా, పుట్టకుండా కనిపిస్తున్నా, మీకు కనిపిస్తున్నా. ఎవరుగా కనిపిస్తున్నాను? భానుమతిగా కనిపిస్తున్నాను కాదు. మీకు ఎట్లా నేను కనిపించానో చెప్పండి. నేను కనిపించాను అని మీరు చెప్తున్నారు, భానుమతిని చూడకుండా చూడలేరు. మీకు చెప్తాను నేను ఎట్లా కనిపించా అంటే, నేను బతికున్నాను అని మీకు అనిపిస్తోందా? అనిపించట్లేదా? నేను ఎట్లా బతికున్నాను? నాలో అది అనిపించాలి. నిన్న చెప్పా, రోజు చెప్తా, కనిపించకూడదు. నేను బతికున్నానని మీకు కనిపించిందా? అనిపించిందా? ఎట్లా అనిపించింది? నువ్వు బతికుండకపోతే నువ్వు మాట్లాడలేవు. అమ్మో ఎంత బాగుంటుందో చూడండిరా, నాకైతే చాలా బాగుంటుందిరా. మరి మీకు ఎట్లా ఉంటుంది? అర్థమైతే బాగుంటుందమ్మా, అర్థం కాకపోతే గ్రీకు లాటిన్ లాగా ఉంటుంది. అర్థం కాకపోతే అంతే కదా. అర్థం చేసుకోండిరా. బ్రహ్మ విద్య అర్థమైతేనే ఆ ఆనందాన్ని అనుభవించగలవు, లేకపోతే అనుభవించలేవు. చూడండి, పుట్టకుండా కనిపించేది అది పుట్టలే, ఇది పుట్టింది. పుట్టి కనిపిస్తున్నది ఇది, పుట్టకుండా కనిపిస్తున్నది అది, పుట్టకుండా కనేది కూడా అదే. ఎట్లా ఉంటుందండి అంటే, నేనున్నానని నాకు తెలుసు కదా, నేనున్నానని నాకు తెలుసు, నా ఎదురుగా ఉన్నది అని కూడా నాకు తెలుసు. నా ఎదురుగా ఉన్నది ఏమిటి? వీళ్ళందరూ బతికే ఉన్నారు, వీళ్ళందరూ కుబుసం వదిలిపెట్టిన వాళ్ళు కాదు. అంటే నన్ను నేను ఎట్లా అనిపించుకుని చూశానో మీరు కూడా నాకు అట్లా అనిపించాలి కదా. వీళ్ళందరిలో ఒక జ్ఞానం ఉంది, నేను మాట్లాడితే ఆ జ్ఞానం రిసీవ్ చేసుకుంటుంది. అవునా? ఆ జ్ఞానము విశేషమా సామాన్యమా అంటే, ఇందాక విశేషమనే మనం అన్నాం. ఆ విశేషమైన జ్ఞానానికి ఉంది అంటున్నావు కదా. నేను బతికున్నాను అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. నేను చచ్చిపోయినానంటే ఒప్పుకుంటారా? నువ్వు చచ్చిపోతే మాట్లాడలేవు కాబట్టి నేను బతికున్నా, మీరు కూడా బతికి ఉన్నారు. శరీరాలు కాదు, శరీరం నువ్వు బతికున్నావని నాకు చెప్తోంది, నాకు అనిపించింది. ఏంట్రా వాడు కదలకుండా కూర్చున్నాడు, వాడు చచ్చిపోయినాడా అంటాం కదా. ఎవడన్నా కదలకుండా కూర్చుంటే ఏమంటాం? ఏం రా వాడు బతుకున్నాడా చచ్చిపోయినాడా, కాస్త చూడండి రా అంటాం. తర్వాత కదా వాడి ముక్కు దగ్గర శ్వాస పెట్టి వాడి కదులుతోంది కాబట్టి వాడు బతుకున్నాడు, లేకపోతే వాడు చచ్చిపోయినాడు అంటాం కదమ్మా. అది పుట్టకుండా కనేది, పుట్టకుండా కనిపించేది, దానికి ఒక పేరు పెట్టాం మేము, దాని పేరు అస్థి. పుట్టకుండా అది కనేది అంటే అది ఉండాలి, అది ఉంది,
ఉంది అని చెప్తోంది. ఆ ఉన్నది ఏం చేస్తోంది అంటే చూస్తున్నది కూడా. చూస్తున్నది అంటే కళ్ళతో చూస్తోంది కాదు, ఇంకో పదార్థం ఉన్నది అని నీకు చెప్తోంది. నువ్వు ఒక్కడివే కాదురా ఉన్నది, వాడు కూడా ఉన్నాడు, వీడు కూడా ఉన్నాడు, వీడు బతికే ఉన్నాడు, వాడు బతికే ఉన్నాడని నీకు చెప్తోంది. ఒకటి అనిపిస్తోంది, బతికి ఉన్నాడని కనిపించదు, అనిపించాలి. ఆ విశేష జ్ఞానాన్ని అస్థి భాతి అంటున్నాం. సచ్చిత్తులు కాదు అది. ఎందుకండి సచ్చిత్తులు కాదు? విశేష జ్ఞానం కదమ్మా. ఇందాక నుంచి కార్యాన్ని కారణంలో లయం చేస్తున్నది నా విశేష జ్ఞానం. నేను ఒక్కడిని సాధన చేసుకుంటే మీ అందరికీ రాలే, నాకే వచ్చింది. చెప్తున్నా, మీకు వస్తే మీకు తెలియాలి. చెప్తున్నది వింటున్నారు, కేవలం శ్రవణం మననమే. నిధిధ్యాసలో ఉంటే మీకు కూడా వస్తుంది. అది కోర్సమ్మా. కొంచెం శ్రవణం చేయంగానే నేను పాఠాలు చెబుతానని బయలుదేరావంటే నీకేం రాదు. ఎందుకంటే అమ్మవారు అక్కడ ఆపేస్తుంది, నీ గొంతులోంచి మాట బయటికి రానియదు. ఎందుకని? శ్రవణం చేస్తే నీకు మెమరీలో కొంత మాత్రమే పెట్టుకోగలదు. నా మెమరీ చాలా చిన్నది. మీ మెమరీ ఎంత పెద్దదో చెప్పనా? మీ మెమరీ, మీరు ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు కదా, ప్రతి ఒక్కరు 10th అన్నా కనీసం పాస్ అయినారు కదా, తర్వాత పెద్ద చదువులు అయితే చదివారేమో. ఒక్క పద్యం ఇప్పుడు గుర్తు పెట్టుకొని చెప్పండి, కంఠస్థం చేసి చెప్పారు కదా. ఒక్క పద్యం ఏదైనా సరే మీ ఇష్టం. అప్పుడు మెమరీ చేయకుండా మీకు పద్యం వచ్చిందా? మరి ఇప్పుడు ఎందుకు ఏమైంది? మెమరీ లాస్. అందుకని మన మెమరీ చాలా చిన్నది. నేను చాలా పెద్దవాడిని, ఎందుకంటే నా బ్రెయిన్ చాలా చిన్నది. ఇంతే చూడండి కదా, ఇక్కడ భాగం, ఇక్కడ భాగం, ఇక్కడ భాగం కదా, చాలా చిన్నది. అందుకని ఇప్పుడు అస్థి భాతి అనే లెవెల్ నీకేమిటి అంటే విశేష జ్ఞానానికి అస్థి భాతి అని చెప్పాలి. అస్థి భాతి అర్థమైందా? అస్థి భాతిలో నుంచి నువ్వు అంటే నీకున్నటువంటి తురీయమైనటువంటి సమాధిలో నువ్వేం చేసావంటే అస్థిలో నిలబడ్డావు. ఎంతసేపు? 5 minutes ఏమన్నానా? ఒక కాయిన్ పైకి వేస్తే కింద పడేంతసేపు నాకు సమాధి వచ్చింది. సమాధి కాదు, నిన్ను తురీయంలో నిలబెడితే అది మాసర. వాడెవడో పుల్లారెడ్డి స్వీట్ షాల్కి వెళితే చిన్న ముక్క ఇచ్చి తినమంటాడు కదా, ఆ చిన్న ముక్క పెద్ద మైసూర్పాకు ముక్క ఒకటే ఉంటుందా? పెద్ద మైసూర్పాకు ముక్క డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, చిన్న మైసూర్పాకు ముక్క ఫ్రీగా ఇచ్చాడు. సమాధి వరకు నీకు ఫ్రీగా ఇస్తాడు గురువు. మరి పెద్దది కొనుక్కోవాలి అంటే సాధన చేయరా, డబ్బులు ఖర్చు పెట్టరా నాయన. ఏం లేకుండా ఉద్దరికి రావాలి. అమ్మ మీకు దండం పెడతాను, నాకు ఇచ్చేసేయండి, వాత పెడతా గరిటె కాలబెట్టి. తప్పు కదురా ప్రతివాడు అడగడం. మన రంగనాథ్ వచ్చి నన్ను అమ్మ శక్తి ఇస్తారా? ఎందుకు ఇస్తాను? నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను, ఎందుకురా మీకు అందరికీ ఊరికే ఇవ్వాలి? మా షాప్కి వస్తారంటే, మా స్వీట్ కొనుక్కుంటారంటే మాసరిస్తాం. లేదండి మాకు చాలా పనులు ఉంటాయి, మా బిజినెస్లో దొరుకుతుంది, మేము రాలేము. రాకపోతే అక్కడే ఉండండి. మీరెందుకు ఇక్కడి దాకా వస్తారు? రావద్దు. అర్థమైందా? సరే, కార్యాలన్నీ ఇంకో దాంట్లోకి వెళుతున్నాం. ఇప్పుడు నీకేం తెలిసింది? అస్థిభాతి తెలిసింది. అస్థిభాతి దగ్గర నుంచి నేను సచ్చిత్తుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అస్థిభాతి విశేషం, సచ్చిత్తులు సామాన్యం. మొన్న ఎవరో నన్ను అమ్మ నాకు సచ్చిత్తులు కూడా తెలియదు అన్నారు. సచ్చిత్తులు అంత తొందరగా తెలియవు నాయన కదా. ముందు అస్థిభాతి తెలిస్తే కదా నీకు బతుకి. నీ బతుకు ఏం తెలుసు అంటే ఇది నేనంటే తెలుసు. నేను తిట్టాను అనుకోవకండి, నాకు చాలా కోపం వస్తుంది.
ఎందుకంటే బ్రహ్మ విద్యని అంత చులకన చేయవాకంటారా. ఎవడన్నా ఏమన్నా అంటే అదేం బ్రహ్మ విద్యనా అంటారు. అంటే బ్రహ్మ విద్య అది చాలా పెద్దది. దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో పెట్టాలి. దాన్ని తీసుకొచ్చి నువ్వు కిందికి దించి మామూలు విద్యలోకి దించితే ఇవన్నీ విద్యలు కాదు. అందుకే కాలేజీ కళాశాలలు అవన్నీ విద్యాలయాలు కావు. విద్యయా అమృతం అశ్నుతే. నువ్వు విద్యార్థి అన్నావు నిన్న. విద్య అంటే పరమాత్మ తత్వం తెలియటమే విద్య. విద్య తెలిస్తే అమృతం, నీకు చావు లేదు. విద్య తెలియకపోతే నువ్వు చస్తావు. కళలు తెలిస్తే నువ్వు నీ జీవితకాలం సరిపోతుంది. నేను కాలేజీలో చదువుకున్నానండి. కళాశాల చూడండి, కేవీఆర్ కళాశాల మా కాలేజ్ పేరు. విద్యాలయం అని ఉండదు. విద్యాలయం యూనివర్సిటీకి ఉంటుంది. అంటే ఏమిటి, అక్కడ టీచర్ చదువు చెప్పడు. అక్కడ ఏం చేస్తాడు అంటే ఆచార్యుడు ఆచరించి చూపిస్తాడు. ఒరే నేను ఇట్లా చేస్తున్నా, మీరు ఇట్లా చేయండిరా. నేను ఇన్ని పుస్తకాలు చదువుకున్నాను లైబ్రరీకి వెళ్ళి, నువ్వు కూడా పోయి చచ్చిండా పోయి చదువుకురా. ఇవాళ ఏమర్థమైందో రాసి నాకు చూపించు కదా. తర్వాత ఆ రాసిన దాంట్లో నువ్వు అన్ని తప్పులు రాస్తావులే, నేను కరెక్ట్ చేస్తా, మళ్ళీ నిన్ను పంపిస్తా. అందుకని విద్యాలయం విద్యయా అమృతం అశ్నుతే. విద్య నీకు వచ్చింది అంటే నీకు చావు లేకుండా ఉండాలి. అమృతం అంటే మృతం కానిది, మృతమయ్యేది ఇది. అందుకని నీ మామూలు చదువులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఫిజిక్స్ నేర్చుకున్నావో, కెమిస్ట్రీ నేర్చుకున్నావో, బయాలజీ నేర్చుకున్నావో, నీ ఇష్టం, నువ్వు ఏ సబ్జెక్ట్ అని చదువుకుని చావు. అదంతా కళలు. కళ ఏమిటి అంటే నీ విశేషానికి సంబంధించింది. అది నీవు ఈ విశేషం చచ్చిపోతే అది చచ్చిపోతుంది. మరి సామాన్యం ఏమిటి? అస్థిభాతిలోకి వెళ్ళు, నువ్వు సామాన్యంలో నిలబడతావు. అదేమవుతుందంటే సచ్చిత్తులకు తీసుకుపోయేదాకా నిన్ను వదలదు. నీకు అస్థిభాతి తెలిస్తే, మాకు అస్థిభాతి తెలుస్తున్నది కదండి, ప్రతిదీ ఉన్నదని మేము కూడా అంటున్నాం కదండి. ఏమున్నది అంటున్నావు? గడియారం ఉంది అంటున్నావు నువ్వు కదా. ఎట్లా అంటున్నావు? కంటితో చూసి అంటున్నావు. చూసి అన్నదెంత? నిన్న ఈశ్వర సృష్టి జీవ సృష్టి చెప్పి పారేసాం, తేల్చి పారేసాం. రెండు పనికి మాలవే. అర్థమైంది కదా. టైం వల్ల అయిపోతుందిరా. నాకేమో కొన్ని పాయింట్స్ కూడా కావు. నన్ను ఏం చేయమంటావు? మీకు అర్థమయ్యేట్టు చెబుదామని 1కి 4 సార్లు చెప్తాను, 4 రకాలుగా మీకు అర్థమవుతుంది. మీ ముఖాలు చూస్తే నాకు పర్వాలేదు, నేను ఎక్కువ టైం తీసుకున్నా నాకు నష్టం లేదులే అనిపిస్తోంది. నా టైమే కదా నేను పోగొట్టుకుంటున్నాను. మీ టైం మీ గంటన్నరలోనే నేను చెప్పవలసినవి ఎక్కువ చెప్తున్నా. పిల్లల మీద చాలా ప్రేమ అయితే అమ్మ రకరకాలుగా చేసి బాగా మింగబెడుతుంది కదా. ఎందుకంటే నా పిల్లలు చాలా హెల్దీగా ఉండాలి అని కదా. పిల్లల మీద ప్రేమ లేని తల్లి ఏం చేస్తుంది? పైగా ప్రేమ లేకపోవడం కాదు, అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు అనుకో, ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంది. డబ్బులు లేని అంటే జ్ఞానం లేకపోతే ఏదో ఒకటి చెప్పి చిన్న మాట పంచకోశ విచారణ చెప్పి ఇంకా చాలా పోండ్రా కదా. అమ్మ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకో, స్వీట్లు హాట్లు కదా, ఎన్ని రకాల ఫుడ్డో పెడుతుంది. అందుకే పంచకోశ విచారణ చెప్పి పంపించావు కదా. అది అందరూ పైగా మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. వీళ్ళదొంపలుగా ఆధ్యాత్మికం అంటే ఏవో తెలీదు, పైగా మార్గాల్లో ఉంటారు. మేము అందరికీ టీచ్ చేస్తున్నామండి. ఏం టీచ్ చేస్తున్నావు నాయన? నువ్వు ముందు టీచ్ చేసుకున్నావా? ఆమె ఉంది ఎవరామె? గురుమండల రూపిణి, సంప్రదాయేశ్వరి. చంపేస్తుంది ఆమె పద్ధతి ప్రకారం నువ్వు కనుక టీచ్ చేయకపోతే కదా. ఆమె దగ్గర ముందు ట్రైనింగ్ అయ్యిరా పో. నీకు నిజంగా బ్రహ్మ విద్య కావాలంటే అమ్మవారిని పట్టుకో. ఎక్కడుందండి? పలంపూర్లో ఉంది కదా. ఆ అమ్మవారిని పట్టుకుంటే
నీకు చాలా జ్ఞానం ఇస్తుంది. ఇవ్వడురా. బ్రహ్మాకార వృత్తి పట్టుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు బ్రహ్మాకార వృత్తి అంటే ఏమిటి? ఎప్పుడైతే నువ్వు తురీయంలోకి వెళ్ళావో, ఏ తురీయమైతే దారాలన్నిటినీ కలిసి వత్తిగా చేస్తోందో అది వృత్తి. వృత్తి అంటే వత్తి కదా. మరి దేన్నంతా చేయమంటారండి? కారణాలన్నిటినీ తీసుకొచ్చి మూల కారణం చేయి ముందు కదా. కారణాలన్నీ, కార్యాలన్నీ కారణంలో పెట్టు. కారణాలు చాలా తయారవుతాయి, వాటినన్నిటినీ తీసుకెళ్ళి మూల కారణం చేయి. మూల కారణం ఒక్కటే ఉంటుంది, ఆ ఒక్కటి నీ అస్థిభాతికే తెలుస్తుంది. నీకు కనిపించకూడదు. నాకు ఇది కనిపించింది, అది కనిపించింది, నాకు 3 ఒత్తులు కనిపించాయి, 3 దీపాలు కనిపించాయి, ఆ 3 కలిసి ఒక దాంట్లోకి పోయినాయి. కనిపించిన దృశ్యమంతా నాశనం. నీకు కనిపించకూడదు. మరి ఏం చేయాలి? అనిపించాలి. ఎట్లా అనిపిస్తుందండి? అనిపిస్తే రూపం ఉండకూడదు. నేను బతికున్నానని మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అది అనిపించడం అంటే. నేను కదులుతున్నాను నేను మాట్లాడకుండా ఊరికే కూర్చుంటా అనుకోండి, అయినా నేను చచ్చిపోయినానంటారా మీరు? అనరు. మరి నేను కదులుతుంటేనే మీరు బతుకున్నానని అనుకున్నామండి అంటే అట్లా కాదు. మీకు అనిపిస్తున్నది. ఏమని? ఈమె సజీవమైన సజీవం. చూడండి, అమ్మో ఆ మాటలోనే ఉంది సజీవం. ఈమె ఇందులో ఈమెలో ఈ జీవం ఉంది, ఇది దీంట్లో ఉంది. ఎంత బాగుందిరా ఆ మాట. ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అయింది నాకు. ఆలోచించండి రా, అసలు బ్రహ్మ విద్య ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. సరే, కార్యాలన్నీ వ్యావృత్తులు. వ్యావృత్తులు అంటే వి అనే పదం ఉపయోగిస్తే పరిచ్ఛిన్నం, అనువృత్తులు అపరిచ్ఛిన్నం. వ్యావృత్తాసు భూరంభ అనలో అనిలో అవన్నీ వ్యావృత్తాసు, వ్యావృత్తమై ఉన్నాయి. దక్షిణామూర్తి వ్యావృత్తమై ఉంటాయి. ఏమై ఉన్నాయి? భూమి దగ్గర అంబస్ లేదు, అంబస్ దగ్గర అనిలం లేదు, అనిలం దగ్గర అనలం లేదు, అనలం దగ్గర పృథ్వీ లేదు, భూమి లేదు. అంటే అవి ఏమైనాయి? అవి పరిచ్ఛిన్నమైనవి, అవి వ్యావృత్తమైనవి. నేను అనువృత్తమైన. నేను అనేవాడిని ఏమైనాను? అనువృత్తమైన. నువ్వు అనువృత్తమైనట్టు నాకెట్లా తెలుసు అంటే, చూడు ఇక్కడ నాకు ఈ జీవ సృష్టిని, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రండి. జాగ్రత్త అవస్థలో నేను ఉండాలి, నాకు కనిపించే ప్రపంచం ఉండాలి. నేను ఉండాలి, నాకు కనిపించే ప్రపంచం ఉండాలి. ప్రపంచం లేదనుకో నేను చూడలేను, నేను ఉంటా. నేను ఫ్లైట్లో పోతూ ఉంటానరా, నేను ఫ్లైట్లో పోతూ విండోలోంచి బయటికి చూశానురా. ఇప్పుడు నాకేం కనపడతాయి? చెట్లు, తర్వాత నదులు, సముద్రాలు అన్నీ కనపడతాయి కదా. ఏం కనపడవు కదా. నేను ఉంటాను, నాకేం కనపడవు. ఇక్కడ జాగృతిలో నేను ఉంటాను, నాకు ఎదురుగా ఒక ప్రపంచం కనపడుతుంది కదా. నేను కారణం అవుతున్నాను, అది నాకు కార్యం అవుతోంది కదా, నాకు కనపడుతోంది కదా. అసలు కనపడమే కాదులే, అదే అయిందని. నేను ఎట్లా కారణం అవుతా అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి. అందులో ఏముంది అంటే నాకు అందులో కడ్డీలు ఉన్నాయి, ఇటుక ఉంది, కనపడలే. చెప్పండి. అనిపిస్తోంది. చూడండి ఆ స్తంభాన్ని చూడండి. ఆ స్తంభంలో ఏం కనపడుతుందమ్మా? నాకు స్తంభమే కనపడుతుంది. అంతపైన ఎల్లో కలరు, దాని కింద బ్లూ కలరు, ఆ వైటు ఏదో అంతే కనపడుతోంది. దానికి ఒక అది వేశారు అని కనపడుతోంది, అంతే కనపడుతోంది. కానీ నాకు అనిపించేది ఏమనిపిస్తోంది? ఆ పిల్లరు, దాని లోపల కడ్డీలు ఉన్నాయి. అనిపించేది, నాకు అనిపించేది అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి. అది నా లక్షణం. నా జ్ఞానానికి లక్షణం ఏమిటి? అంతటికీ వెళ్ళగలదు, దాని లోపలికి దూరగలదు. నన్ను వెళ్ళమను, దాంట్లోకి వెళ్ళదు. మీ జ్ఞానం
వ్యావృత్తమా అనువృత్తమా? ఆలోచించుకో. నీ జ్ఞానం అనువృత్తమవుతోంది. ఎక్కడ? జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో. పరిమితం కాలేదు కదా, నా జ్ఞానం వెళుతూనే ఉంది కదా. నా జ్ఞానం అనువృత్తం అవుతోంది అంటానికి నాకు ఉదాహరణ ఏమిటి అంటే, ఇక్కడ నేను నదిని, సముద్రాన్ని, కొండల్ని చూశాను. ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. నాకు కలలోకి వెళితే నేను ఇంకో అవస్థలోకి వెళ్ళా. ఇది ఈ అవస్థ. ఇందాక మా అబ్బాయి ఇంట్లోకి వెళితే అమ్మాయి ఇల్లు కనపడకూడదు, అమ్మాయి ఇంట్లోకి వెళితే మా ఇల్లు కనపడకూడదు, చెప్పాను మీకు, మర్చిపోవకండి. ఇప్పుడు అక్కడ వ్యావృత్తమైంది నా జ్ఞానం. ఎందుకంటే అబ్బాయి ఇంట్లో అమ్మాయి ఇల్లు కనపడితే నాకు వ్యావృతంగా అనువృతమైనట్లు కాలే. ఈ జాగ్రత్త అవస్థలో నేను కొండను చూశాను, నదిని చూశాను. నా స్వప్నావస్థలో ఇవి అనువృత్తమైనవి. అంటే నా జ్ఞానం అనువృత్తమైంది. జాగృతిలో చూచిన నా జ్ఞానమే స్వప్నంలో చూసింది, అదే నా సుషుప్తిలో వచ్చింది. ఇందాక మీకు ఇవన్నీ కార్యాలు నేను కారణము అని చెప్పాను. నా కారణం అనుకోవడానికి ఏది అనువృత్తమవుతుందో అది కారణం కావాలి, ఏది వ్యావృత్తమవుతుందో అది కార్యం కావాలి. సిద్ధాంతం అది. అర్థమైందా? ఏది వ్యావృత్తమైంది? నేను ఎట్లా నా జ్ఞానం అనువృత్తమైందని నేను ఒప్పుకుంటున్నాను? ఇవన్నీ వ్యావృత్తమవుతున్నాయి. నేను ఇక్కడ చూచినటువంటివి అక్కడ వస్తున్నాయి. ఇక్కడ మీకు 2 మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది చాలా కష్టమైనటువంటి చాప్టర్. ఈ చాప్టర్ని మీకు అర్థం చేయించడానికి మరి గురుదేవులు సహాయం చేస్తున్నారు, కానీ నిజంగా నేనైతే ఏం చేయటంలే. ఎట్లా చెప్పాలా వీళ్ళకి అని అనుకుంటా. ఎక్కడ రాయడానికి వీలు కాదమ్మా. ఇది ఎవడికి వాడికి గురువు ఈ బ్రెయిన్లో నుంచి ఆ బ్రెయిన్లోకి ట్రాన్స్మిట్ అవ్వాలి. అందుకే మీరు రాగానే మీకు అనెస్థీషియా ఇచ్చేసి మీ తలకాయలన్నీ పగలగొట్టేశాం. ఆ థియేటర్ నుంచి బయట తోం తత్సత్ అనే వరకు బయటికి పంపించాం. అనెస్థీషియా పనిచేస్తోంది అంటానికి మీకు గుర్తు ఏమిటంటే, ఎవరికైనా 3 గుర్తొచ్చారా? రారు. ఎందుకంటే ఆ గేట్ దగ్గర ఉన్నప్పుడే మీకు అనెస్థీషియా ఇచ్చేసాం. అఖండ మండలాకారం ఉన్న తర్వాత ఇంకా మిమ్మల్ని బయటికి పోనీయం. ఆపరేషన్ థియేటర్లోనే ఇక్కడే ఉండాలి. డాక్టర్ చేతిలో పడి ఇంకా వాడు చంపుతాడో బతికిస్తాడో, వాడు ఖచ్చితంగా బతికిస్తాడు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఎవరు అంటే రామనాథం గారు. ఆయన మామూలు డాక్టర్ కాదు, స్పిరిచువల్ డాక్టర్. మీరేదో మామూలు డాక్టర్ ఏమో అనుకుంటారు. మామూలు డాక్టర్ అయితే ఒక పార్ట్కే చేయగలరు ట్రీట్మెంట్. స్పిరిచువల్ డాక్టర్. అందుకని ఆయన్ని స్వామి అనాలి. స్వామి అంటే ఏమిటి? మా అందరికీ అధిపతి. ఇంకో స్వామి పేరుని పెట్టుకోవడానికి వీల్లేదు. భగవాన్ అని, స్వామి అని నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. స్పిరిచువల్ డాక్టర్ ఒక్కడికే ఆ పాని సద్గురు స్వామి రామనాథ్ కదా. అమ్మో, నా గురువు చాలా గొప్పవాడు. నీ జ్ఞానము అనువృత్తమవుతోందా వ్యావృత్తమవుతోందా ఆలోచించు. నీ జ్ఞానం అనువృత్తం అవటం అంటే వ్యావృత్తం అవటం, అనువృత్తం అవడం మళ్ళీ మీకు జాగ్రత్త అవస్థలోనే చెప్తా. స్వప్నంలో మీకు కొండలు కనిపించినాయి, కొండలు కొండగానే కనిపించినాయి, మనిషి మనిషిగానే కనిపించాడు కదా. సముద్రం సముద్రంగానే కనిపించింది. అంటే ఏం కనిపించింది? నిన్న విన్న పాఠం, ఈశ్వర సృష్టిగానే చూడగలుగుతోంది. ఎవరు? నీ జ్ఞానం. జీవ సృష్టిలో మార్పులు వస్తున్నాయి. కలలో నిన్న కలలో అయినా కొండగానే కనిపించింది, చెట్టుగానే చెట్టు నీడ కూడా ఇచ్చింది. ద్రవ్యం గుణం 2 కరెక్ట్గానే ఉన్నాయి కదా. నదులుగానే కనిపించాయి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. కానీ సేమ్ కళ రావటల్లా మనకి. కళలో అనువృత్తమైనవి ఈశ్వర సృష్టి, వ్యావృత్తమైనవి జీవ సృష్టి. వ్యావృత్తమైనవి అంటే కళలో ఇవాళ నాకు కాత్యాయని కనిపించింది, రేపు కాత్యాయని కనిపించదు, రేపు వెంకటేష్ కనిపిస్తాడు, ఎల్లుండి రమేష్ కనిపిస్తాడు. వీళ్ళుగా కళ మారుతుంది. కళలో ఎవరు మారుతున్నారు? ఎవరు వాళ్ళే వస్తున్నారు.
మీకు అందరికీ కళలు వచ్చినాయి కదా, కళ పెద్ద చాప్టర్ ఇందులో ఈ సబ్జెక్ట్లో ఎంత ఉందో చూడు, దాని మీద పిహెచ్డి చేసేయండి సరిపోతుంది. కాబట్టి ఇది వ్యావృత్తం అవుతోంది, అనువృత్తం కావటం లేదు. ఎప్పుడు అస్థిభాతి, అస్థిభాతికి రండి. అస్థిభాతి తెలిసిపోయింది కదా. అస్థిభాతి అంటే సచ్చిత్తులు కాదు, అస్థిభాతి ఇండివిజువల్స్. నేను, ఎందుకంటే నేను ఉన్నాను, నేను కనిపిస్తున్నాను, నేను ఉన్నాను అని నా చూడండి. నువ్వు ఉన్నావా లేవా అని ఒక చీకట్లో ఒక మనిషి కూర్చొని ఉంటే అడగండి, వాడు వెంటనే ఏమంటాడు, ఉండు లైట్ వేసుకొని చూసుకొని నేను ఉన్నానో లేదో చెప్తాను అంటాడా? ఎందుకని? వితౌట్ లైట్ అక్కర్లే వాడికి లైటు, ఎందుకంటే వాడి జ్ఞానమే పెద్ద లైటు. నా తద్భాసయతే సూర్య, అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరమే లేదు, ఎందుకంటే అంతకంటే గొప్పదైన ప్రకాశం నాది. ప్రకాశం అంటే నీ లైట్ అని నాకు జ్యోతి దర్శనం అయిందండి, మాకు చాలా జ్ఞానం కలిగింది, నీ పొందగలిగింది. జ్యోతి దర్శనం కావడం ఏమిట్రా? దర్శనం అయింది ఏది కాదు, ఏం కనిపించినా కావడానికి వీల్లేదు, అనిపించాలి. జ్యోతి కనిపిస్తుందా అనిపిస్తుందా? వెళ్ళి చచ్చేటట్టు ఆ కేరళ పోయి కదా జ్యోతి దర్శనం అయిందిట, వాళ్ళ జన్మ ధన్యమైందట. ఎవడైనా అక్కడ జ్యోతి పెట్టుకొని నుంచుంటే కూడా దర్శనం అవుతుంది. ఎవడో ఆ టైంకి పెట్టింటాడేమో, లేకపోతే మరి మాకు జ్యోతి దర్శనం అయిందిట. ఒరే జ్యోతి రోజు దర్శనం అవుతోందిరా, చూడు నక్షత్రాలన్నీ జ్యోతులేరా. ఒక్కొక్క నక్షత్రం సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవిట. నక్షత్రం కనపడి వాడు ఎవడన్నా ఉన్నాడా చూడండి. నీకు నక్షత్రం కనపడలేదంటే నువ్వు చచ్చిపోతావు అంటారు. దీప నిర్వాణ గంధము అరుంధతి మిత్రవాక్యము మూర్ఖనరు కనరు వినరని పెద్దలు చెప్పుదురు. ఎవడు పోగాలము దాపురించిన వాడు. పోగాలం అంటే పోయే కాలము అంటే చచ్చేవాడికి. దీప నిర్వాణ గంధము అంటే దీపము ఆరిపోయేటప్పుడు ఒక వాసన వస్తుంది. ఆ వాసన ఎవడికి రాదో వాడు 1 సంవత్సరంలో చచ్చిపోతాడట. ఎవరికన్నా ఇంట్లో దీపం పెట్టిన, ఇంట్లో కాదు ఎవరింట్లో దీపం పెట్టినా దీపం కొండెక్కినప్పుడు ఒక వాసన వస్తుంది. ఆ వాసన ఎవడికి రాదు చెప్పండి? ఎవడికి అస్థిభాతి లేకుండా కుబుసం వదులుతున్నాడో వాడికి రాదు. కుబుసం వదిలేవాడికి రాదు. అరుంధతి కనిపించదు అన్నాడు. అరుంధతి అంటే ఆకాశంలో సప్తర్షి మండలం ఉంటుంది. సప్తర్షి మండలంలో 3 ఇక్కడ వేరుగా ఉంటారు. ఈ మధ్యవాడు వశిష్ఠుడి పక్కన మిణుకుమంటూ చాలా చిన్నదిగా ఉంటుంది. ఋషులందరి భార్యలు పాపం శాపగ్రస్తులైనారట. ఒక్క అరుంధతి మాత్రం ఏమీ శాపం పెట్టించుకోకుండా ఆమె సుఖంగా జీవించిందిట. అందుకని వశిష్ఠుణ్ణి అరుంధతిని ప్రతి మండపంలో పిలుస్తారు. సీతారామాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని పిలుస్తారు. మన దేశంలో సంప్రదాయము ఆడపిల్లల పేర్లు ముందు చెప్పడం. ఎందుకు అంటే అమ్మవారే ఈ ప్రపంచం అంతా, అయ్యవారు ఆమె వెనకుంటాడు. మళ్ళీ నేను సొంతం చెప్పడంలే. మయ్యాధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. ఆ బ్రహ్మకీట జనని, ఆమెకే పేరు. ఆ బ్రహ్మకీట జనని. బ్రహ్మదేవుడు ఎవడో ఉన్నాడే ఒకడు, ఎవడు వాడు? చతుర్ముఖ బ్రహ్మ. వాడి దగ్గర నుంచి కీటకం ఇంత చిన్న పురుగు వరకు జనని ఆమె ప్రసవించింది. ఏమేం ప్రసవించిందో ఆమె చెప్పమంటారా? వీరమాత వియత్తు ప్రసు. వియత్ అంటే ఆకాశం. వియత్తు ప్రసు ఆత్మన ఆకాశ సంభూత. నీకు అన్నట్టు సరిపోవాలరా. ఊరికే పిచ్చిగా నాకు వేదాంతం వచ్చు నేను అందరికీ చెప్తానంటే
సంగతెరిగిన యముడు బట్టి సాగదీయును అక్కడ దొంగ మాటలు చెప్పి దొరనని భంగపుచ్చుదురిక్కడ. ఇక్కడేమో అబద్ధాల మాటలు చెప్పి నేను గాంగా గురువుని అంటావా? గురువు అనేటువంటి గురి చూపించగలిగితే నేను గురువువి. గురి చూపించడం అంటే రామనాథం గారల్లే చూపించాలి గురి, ఊరికే పటం పెట్టి కూర్చోవడం కాదు. అయ్యా ఊరికి ఉండవాకండి, మీ సంగతే చెబుతున్నా. ఆయన గురువు. ఎందుకంటే మనకందరికీ గురి కనపడుతున్నదా లేదా, లక్ష్యం కనిపిస్తోందా లేదా? లక్ష్యం ఎవడు చూపిస్తాడో వాడు గురువు, మిగిలిన వాడు కాదు. కార్యాలన్నీ వ్యావృత్తులు, గుర్తు చేసుకోండి. ఎక్కడ కార్యం కనపడితే అవన్నీ వ్యావృత్తి అనుకోండి. ఎక్కడ కార్యం కనపడకుండా నీకు కారణమే కనపడుతుందో అది అనువృత్తి. కారణం అనువృత్తి అవుతోంది. నీ జ్ఞానం అన్నిట్లో నుంచి బయలుదేరి వస్తోంది కదా, వస్తోంది కదా. వాటిని ఏమనుకోవాలి అంటే సత్ చిత్ అనుకోమంటున్నాడు. ఏమనుకోమన్నా నీ అస్థిని, నీ అస్థి ఇక్కడ అస్థిభాతిని సత్తు చిత్తు ఎక్కడ అనుకోవాలో ఇక్కడ చెప్తాడు నీకు. ఎట్లా చెప్తున్నాడంటే నేను అనేవాడిని విశేషాన్ని ఒప్పుకున్నావు కదా, ఆ విశేషం నథింగ్ బట్ సామాన్యం. దీంట్లో నుంచి వచ్చిందే కదా, ఇందులో నుంచి అది పుట్టలేదు, అది చావదు, అది 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 కనలేదు, అది అనువృత్తి అవుతోంది. ప్రతి దేంట్లో అనువృత్తి అవుతోంది? నా మూడు అవస్థల్లో అనువృత్తి అవుతోంది. 4 అవస్థలు లేవు, 3 అవస్థలు. 3 అవస్థల్లో అది అనువృత్తి అవుతున్నది నా జ్ఞానం. కానీ నా జ్ఞానం విశేషం, నా జ్ఞానం సామాన్యం కాదు. ఎందుకు సామాన్యం కాదంటే నా జ్ఞానం ఒకటి, ఆ జ్ఞానంతో నేను చూస్తున్నవి అనేకం. వీళ్ళందరూ నాలాగా కాలే, నేను చూస్తున్నవి అనేకం. అనేకం ఎప్పుడవుతుందో అది కార్యం కావాలి, కానీ కారణం కావడానికి వీల్లేదు. కార్యం ఎప్పుడు ఆభాస కావాలి, కార్యము ఆభాస కావాలి. కార్యం ఆభాసే కదా, రాసుల పేరు ఆభాస, అదే గుర్తుపెట్టుకోండి. బంగారం వస్తువు అంటే అంతవరకు కారణం వస్తువు. మళ్ళీ మూల కారణం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మూల కారణం అయిపోయినా ఎప్పుడు? నేను అస్థిభాతి అయినప్పుడు. నేను అస్థిభాతి అయినప్పుడు, నేను భానుమతిని అయినప్పుడు కాదు. నేను అస్థిభాతి అయినా కదా, ఇందాకే మీకు చెప్పాను కదా, మీరు కూడా అయినారు కదా. అస్థిభాతి అయినప్పుడు నేను మూల కారణం అయినాను. ఈ మూల కారణము నేను కారణాన్ని అయితే వీళ్ళందరూ కార్యాలైనారు. ఎందుకు కార్యాలైనారు? నా ఒక్క జ్ఞానంతో నేను దీన్ని చూసా, దాన్ని చూసా. వీళ్ళందరూ ఎందుకు కారణం అవుతున్నారో మీకు చెప్తాను. ఉమని చూసినప్పుడు మాధురి కనపడదు నాకు, కనపడిందా? పోనీ ఆలోచించినప్పుడు, చూడద్దులే, చూడడం అంటే కంటితో చూడాలి. ఉమని గురించి ఆలోచించినప్పుడు మాధురిని ఆలోచించలేను. ఏకకాలంలో ఒకళ్ళనే ఆలోచించగలను. నా ఎక్స్పీరియన్స్ అదే కదా. ఎప్పుడైతే మాధురి నాకు ఆలోచనలోకి వచ్చిందో ఉమ ఫేడ్ అయిపోయింది. ఫేడ్ అవ్వకపోతే అప్పుడు ఉమ పరిమితమా అపరిమితమా? ఇప్పుడు జగత్తునంతా ఆభాస చేస్తున్నా, మీరు జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఉమ కాదు, మాధురి కాదు. నా జ్ఞానం ఎప్పుడు అమ్మాయి మిమ్మల్ని సచ్చిత్తుల్లోకి తీసుకుపోతున్నా, వచ్చిన వాడు రండి, నా వెంట అంతమంది వస్తే అంతమందిని పిలుచుకుపోతా. రాకపోతే మీ ఇష్టం. అడుగులు వెనక్కి వేస్తే నా స్పీడ్ అందుకుని మీరు నా వెంట రావాలి. నేను చాలా స్లోగా నడుస్తున్నా, స్పీడ్గా కూడా పోవటంలే. నా వెంట వస్తే నదిలో మునగనియ్యాను, బ్రహ్మానంద సాగరంలో ముంచుతా. లేకపోతే మరి మీ ఇష్టం కదా. ఇప్పుడు నేను నేను అస్థిభాతి అయిపోయినా. అస్థిభాతి అయిన నేను ఒక్కడనే ఉన్నా, నేను విశేషం. నాకు ఎదురుగా ప్రపంచం కనపడుతోంది, నాకు ఎదురుగా ఇంతమంది మనుషులు కనపడుతున్నారు. నేను ఒక మనిషిని గురించి నేను ఆలోచించినప్పుడు ఆలోచించాలి కదా, నామరూపక్రియలు దేహంతోనే కదా నేను చూడాలి. సాధన ఎవరితో చేయాలి? దేహంతోనే చేయాలి. దేహంతో నేను సాధన చేసినప్పుడు, నేను ఉమని గురించి ఆలోచించినప్పుడు మాధురి నా ఆలోచనలోకి రాలేదు. ఎందుకని? నా ఆలోచన అట్ ఏ టైం
ఒక్కళ్ళని గురించి మీరే ఆలోచించట. మీ కొడుకుని గురించి ఆలోచించినప్పుడు మీకు డబ్బు వస్తుందా? మీ డబ్బుని గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమిటి ఇంకోటి మూడోది మర్చిపోయినా కదా. నేను, నా భార్య, నా పిల్లలు కదా. కాదు కాదు, ధనేషణ దారేష్. అమ్మో చూడు, అస్థిభాతిలో ఉంటే అట్లాంటివి గుర్తు రావురా. మరి ఏం చేయమంటావు? మీకు కూడా గుర్తు రాలే కదా, నేనే గుర్తు తీసుకొస్తున్నా. కానీ అస్థిభాతిలో ఉండేటప్పుడు రావు. అస్థిభాతిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు అస్థిభాతి అయినప్పుడు సచ్చిత్తుల్లో లేవు. ఇప్పుడు సచ్చిత్తుల్లోకి నేను తీసుకెళ్తున్నా. ఉమ కనిపించినప్పుడు నీకు మాధురి కనిపించకూడదు. అంటే ఈ ఉమ ఫేడ్ అయిపోవాలి. ఫేడ్ అవ్వాలంటే అది పరిచ్ఛిన్నం కావాలి. పరిచ్ఛిన్నం అవుతేనే అది పక్కకు పోతుంది. అది అపరిచ్ఛిన్నం అయితే పక్కకి పోదు, పక్కకి పోదు. చూడండి, ఇంకొక ఆలోచన. మీరందరూ మనుషులే కదురా. ఎవరైతే పరిచ్ఛిన్నం అవుతున్నారో, అపరిచ్ఛిన్నంగా లేరో వాళ్ళందరూ నాకు ఆభాస అయిపోవాలి. అట్లా నేను చూస్తే నా ముగ్గురు నాకు ఆభాస అయిపోతారు. వీళ్ళందరూ ఆభాస అయిపోతారు. ఆభాస అయిపోతారంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోక్కర్లే. నాకు వాళ్ళు లేరు, నేను మాత్రమే ఉంటా. ఎప్పుడైతే వీళ్ళందరూ లేకుండా పోయినారో, వీళ్ళందరూ ఎప్పుడు లేకుండా పోతారండి? నాకు ఎప్పుడు వీళ్ళందరూ కనపడకుండా కాదు, అనిపించకుండా పోవాలి. నాకు అనిపించకుండా ఎప్పుడు పోతారంటే తత్తు త్వం అసి అని చెప్పాడు గురువుగారు. తత్తు త్వము ఇద్దరు లేర్రా నాయన, వీళ్ళిద్దరు కలిసి ఒకటి. ఇప్పుడు ఉమ నాలో కూడా అంతర్లీనం అయిపోవాలి. దీంట్లో ఇది కలిసిపోయింది, ఇందాక కలిసిపోయింది అన్నానే, దానిలాగా ఇది ఆభాస ఎప్పుడైపోయిందో ఇది నాలోకి వచ్చేయాలి, అది కూడా నాలోకి వచ్చేయాలి, అది కూడా నాలో. అంటే కార్యాలన్నీ ఎందులోకి పోవాలి? కారణంలోకి పోవాలి. ఎట్లా పోతాయి? లెక్చరరు, పని మనిషి, వంట మనిషి నాలోకి వెళ్ళినట్లు. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళందరూ ఎప్పుడైతే అట్లా నా లోపలికి వెళ్ళిపోతారో ఇంకా ప్రపంచం లేదు. అప్పుడు వీళ్ళు ఇంతకుముందు అస్థి అంటే అది ఉన్నది అని నేను చెప్తున్నా. ఉమ ఉన్నది, మాధురి ఉన్నది, రితిక ఉన్నది, కాత్యాయని ఉన్నది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏమైపోయినారు? నాలో చేరిపోయినారు. ఇప్పుడు ఆ కాత్యాయని అనే వాసన పెట్టుకుంటే తప్ప కాత్యాయని కనపడదు నాకు. ఉమ అనే వాసన పెట్టుకుంటే తప్ప ఉమ కనిపించదు. వాసన కదా వృత్తి అవ్వాలి, నా వాసన వృత్తి అవుతుంది. అట్లా వాసన ఎప్పుడైతే వృత్తి కాలేదో, ఎందుకంటే వాళ్ళు నాలో చేరిపోయినారు, ఆభాస అయిపోయినారు. వాళ్ళు చేరక్కర్లే, నా భావనలో వాళ్ళు ఆభాస అయిపోయినారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆభాస అయిపోతారో నేను మాత్రమే మిగులుతా. అప్పుడు తత్తు త్వమసి అనేటువంటి పేరు. మళ్ళీ వినండి, ఎప్పుడైతే వీళ్ళందరూ ఆభాస అయిపోతారో, ఆభాస అవ్వాలంటే తత్తు త్వమసి, త్వం అనేవాడు తత్తులో చేరిపోవాలి. తత్వమసి మహావాక్యానికి అర్థం అది. అంతేగాని తత్వమసి తత్వమసి అంటే కాదు. చావు కొట్టండి ఒక్కొక్కళ్ళని తత్వమసి అనేవాళ్ళని. అరే నువ్వు స్పీడ్గా చెప్పమంటే నీకు తత్తు త్వం రాకపోతే నువ్వు అసలు చెప్పే అది ఆ తత్వమసి మహావాక్యాన్ని ఉచ్చరించే యోగ్యత కూడా నీ మొహాన్ లేదు. నేను తిడుతున్నానని అనుకోవకండి, నేను ఎంతో బాధతో తిడుతున్నా మిమ్మల్ని. పాఠాలు చెబుతున్నామన్న వాళ్ళని తిట్టడం నేను. ఎవరికి వాడు సాధన చేసుకునే వాడిని తిట్టాను. మీరే కదమ్మా చెప్పమన్నారు, మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు అని అంటే నేను చెప్పమన్నాను కానీ మీకు దోచింది చెప్పమనిలే. నేను చెప్పింది చెప్పమన్నా, నేను చెప్పింది అనుకుని మీరు అనుకున్నది చెప్పేస్తున్నారు. అట్లా చెప్పవాకండి. మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, మీరు అనుకున్నది కరెక్ట్ అవునో కాదో ముందు వెరిఫై చేసుకోండి. అందుకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, ఇష్టం వచ్చినట్టు చేయవాకండి. తత్తు త్వమసి అని గురువుగారు మనకు బోధ చేసిన ప్రబోధ వాక్యం అది. తత్వమసి అనేటువంటి మహావాక్యం. తత్ అనేటువంటి పదార్థం అక్కడ ఆ లెవెల్లో ఏం చెప్తామంటే, తత్ అంటే అక్కడ వాడెవడో దేవుడు అక్కడ ఉన్నాడు. తిరుపతిలోనో కైలాసంలోనో వైకుంఠంలోనో ఒకడు ఉన్నాడు, వాడెవడో.
వాడు నీవే అయ్యున్నావు, వాడు నీవే అయ్యున్నావు. ఇప్పుడు ఉమని నేను వాడు అంట, వాడక్కర్లే, ఎందుకంటే వాడు నేనేనని నాకు తెలిసింది కదా. నాకు తెలిసిందంటే నేనేమైపోయినాను, అస్థిభాతి అయినాను. అమ్మో గచ్చిగా చెప్పండి, మీకు భయమే లేదు. నేను ఎప్పుడు అస్థిభాతి అవుతానో నాకు ఎదురుగా ప్రపంచం ఇంకా నాకు కనపడుతుంది. అప్పుడు ఆ ప్రపంచాన్ని నేనేం చేసుకోవాలి, నాలోకి లయం చేసుకోవాలి. దాన్ని వాడు దూరంగా ఉన్నవాడు కదా, వాడు కదా నాకు దూరంగా ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా నాకు దూరంగా ఉంది, నాకంటే భిన్నంగా ఉంది, నేను సాక్షిగా ఉన్నా. అందుకని దీన్ని నా లోపలికి లయం చేసుకోవాలి. కాబట్టి అది తత్తు. నేను త్వం, నేను అంటే అస్తిత్వం, దాన్ని నాలోకి లయం చేసుకున్నా. నా వాసన ఏమిటి అంటే నాకంటే భిన్నంగా, నా వాసన అయితే కదా అది వృత్తిగా కనపడుతోంది. కాబట్టి నా వాసనలన్నీ క్షయమైంది. క్షయం అంటే వాసన లేకుండా పోయింది. వాసనాక్షయ తత్వజ్ఞాన తత్వము ఏకమనే జ్ఞానం నాకు వచ్చింది. నా మనస్సు, శరీరం ఎప్పుడైతే శరీరంలో అంతర్భాగం కదా మనస్సు, ఈ మనస్సు నేను ఇది అని ఎప్పుడు తెలుసుకున్నానో నా మనస్సు నా ఉపాధి అవుతుంది కానీ నేను కాదు. ఎప్పుడైతే అది మనోనాశం. మనోనాశం అంటే మనస్సు ఉన్నది అంటలే, నేను ఉన్నాను అన్న, నేను అస్థిని, మనస్సు అస్థి కాదు. మనోనాశ వాసనాక్షయ తత్వజ్ఞానాలు నాకు ఏకకాలంలో కలిగితే, ఇది ఉన్నప్పుడు అది కలగకూడదు, అది ఉన్నప్పుడు ఇది కలగకూడదు, అన్ని మూడు ఒకసారి కలగాలి. ఆ రోజు నేను జీవన్ముక్తుణ్ణి, అంటే నేను సద్ఘన చిద్ఘన ఆనందఘనం అవుతా. ఆ రోజున పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్తు పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే అధికారం నాకు ఆ రోజు వస్తుంది. నీ లక్ష్యాన్ని నీకు గురువు ముందు చెప్తాడు. రేపు చెప్పుకుందామమ్మా, ఇంకా చాలా ఉంది, అయిపోలేదు కదా. అయిపోలేదంటే అయిపోయింది కదండి, ఇంకా ఏముంది అంటే దాన్ని కన్ఫర్మ్ చేయాలి. అమ్మో కన్ఫర్మ్ చేయకుండా నేను ఇంకా ఎన్నో రకాలుగానో మీకు చెప్పి దాంట్లో కూర్చోబెట్టాలి కదా. నేను ఐఏఎస్ పాస్ అయినాను అనుకోండి, వెంటనే నాకు కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చారు, నేను కలెక్టర్గా అప్పుడే కూర్చోవచ్చునా సింహాసనం మీద? కూర్చోకూడదు, నాకు ట్రైనింగ్ ఇవ్వాలిరా. ఏ పనికైనా ట్రైనింగ్ ఇవ్వాలి, తప్పదు. ఒక్క పిల్లల్ని కనడానికి ఎవ్వరు ట్రైనింగ్ అక్కర్లే, ఎందుకంటే ఈ మూడు పెంచుకోవడానికి ట్రైనింగే అవసరం లే, ఎందుకంటే అది ఆభాస కాబట్టి ట్రైనింగ్ అవసరం లే, అవన్నీ నేనే చేయగలను. వీటికైతే ట్రైనింగులు కావాలి. అర్థమైందా నాయన? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. రోజు బ్రహ్మైవాహమస్మి అంటారు, ఇవాళ బ్రహ్మైవాహమస్మి అంటున్నారు. చేంజ్ మీకే తెలియాలి. ఏమన్నా తెలిసిందా? ఎవడికి వాడికి లోపల అనిపించిందా? అనిపిస్తే చాలు, కనిపించక్కర్లే.